Check, check. అందరికీ నమస్కారం. హార్టీ వెల్కమ్. థ్యాంక్ యూ. సారంగపాణి జాతకం జీవితం రెండూ తెలుసుకోవడానికి వచ్చేసిన ప్రెస్ అందరికీ కూడా, మీడియాకి అందరికీ హార్టీ వెల్కమ్. బ్యూటిఫుల్ టీమ్ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. మరోసారి మీకు స్పెషల్లీ వెల్కమ్ అండి, సాదర స్వాగతం మీ అందరికీ కూడా. సో మనందరికీ తెలుసు 18న సినిమా మన ముందుకు రాబోతుంది. సారంగపాణి జీవితం జాతకం ఎలా ఉందో కొద్ది రోజుల్లోనే మన ముందుకు తెలియబోతుంది. టీజర్ సాంగ్స్ చూసిన తర్వాత, అలాగే ఈ డైరెక్టర్ గారి దగ్గర నుంచి మూవీ వస్తుందంటే ఖచ్చితంగా మంచి ఒక సినిమాని మనం చూడబోతున్నామని మనందరికీ కూడా తెలుసు. అయితే ఈ సినిమాకి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ మీ అందరికీ కూడా తెలుసు. బట్ స్టిల్ శ్రీదేవి మూవీస్ బ్యానర్పై శివలింగ కృష్ణ ప్రసాద్ గారు ప్రొడ్యూసర్గా, ఇంద్రగంటి మోహన కృష్ణ గారి దర్శకత్వంలో ప్రియదర్శి గారు, అలాగే రూపా హీరోయిన్స్గా మన ముందుకు రాబోతోంది. అలాగే అవసరాల శ్రీనివాస్ గారు, తనికెళ్ళపర్ణి గారు, వెన్నెల కిషోర్ గారు, నరేష్ గారు, ఇంకా బోల్డ్ ఎంతమంది అద్భుతమైన ఆర్టిస్టులు ఈ సినిమాలో యాక్ట్ చేస్తారు. అలాగే ఈ సినిమాకి సంబంధించిన 2 సాంగ్స్ కూడా రిలీజ్ అయ్యాయి. వివేక్ సాగర్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో మన ముందుకు రాబోతుందన్నమాట. అలాగే టీజర్ని కూడా మనం చూసేసాం. మొదటగా సారంగా సాంగ్ని ఒకసారి వినేద్దాం. Play the song. Yeah, please lights off.
సెట్టా అండి? యా. సో మొదటగా ఈ మూవీలో యాక్ట్ చేసిన అశోక్ కుమార్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ అబౌట్ ద ఫిల్మ్. హలో అండి, హాయ్. యా, ఎలా అనిపించింది సినిమా గురించి మీ మాటలు? సారంగపాణి జాతకం ఒక అద్భుతమైన జాతకం, ఎంటర్టైనింగ్ జాతకం. ఒక అద్భుతమైన సారంగపాణి ఒక అద్భుతం. ఎందుకంటే ఇంత మంచి చూసిన తర్వాత ఇలాగే ఉంటుంది మాట్లాడడం. ఈ సినిమా 100% ఒక అవుట్రైట్ ఎంటర్టైనర్గా ఉంటుంది కనుక ఆడియన్స్ ఎవరు మిస్ చేయకండి. ఆల్రెడీ కోల్డ్ సినిమాతో ఒక అద్భుతమైన విజయాన్ని తీసుకుని ఒక పాజిటివ్ వైబ్స్తో ముందుకెళ్తున్న దర్శి అండ్ ఆల్రెడీ అద్భుతమైన పాజిటివ్ వైబ్స్తో ఉన్న ఎందుకంటే మోహన్ కృష్ణ గారు, శ్రీని, రూప, మన ప్రొడ్యూసర్ గారు శివలింగ కృష్ణప్రసాద్ గారు. రేపొద్దున 4వ తారీఖు మళ్ళీ ఆయన ఒక అద్భుతమైన హిట్ని మళ్ళీ రిలీజ్ చేస్తూ మళ్ళీ హిట్ను కొట్టడానికి రెడీ అవుతున్నారు ఆయన. సో ఇన్ని హిట్ల మధ్యన స్టార్ట్ అయిన ఈ ఫంక్షన్ కానీ ఈ ఒక స్టార్టప్ కానీ అద్భుతంగా ఉంటుంది. దిస్ విల్ బీ ఏ గ్రేట్ కిక్ స్టార్ట్ ఫర్ ద ఫిల్మ్. ఈ సినిమా చాలా బాగుంటుంది, చూడండి. ఇట్ విల్ డెఫినెట్లీ ఎంటర్టైన్ యూ టు ద మ్యాక్సిమం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అశోక్ కుమార్ గారు. మోహన్ కృష్ణ ఇంద్రగంటి గారి దగ్గర నుంచి సినిమా వస్తుందంటే తప్పకుండా థియేటర్స్కి వెళ్తాము. అండ్ ఇప్పుడు వడ్లమాని శ్రీనివాస్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. యా, ఓకే. సో ప్రదీప్ రుద్ర గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ సినిమాలో ఆయన యాక్ట్ చేయడం జరిగింది, మనం ఆల్రెడీ టీజర్లో కూడా చూసాం ఒక చిన్న గ్లిమ్స్. హలో అండి, హాయ్. ఫ్యూ వర్డ్స్ అబౌట్ ద ఫిల్మ్. Yeah. Hi everyone. First of all, happy Ugadi, happy Ramzan to everyone. So first of all, thanks for the opportunity for this movie. The time for me as an actor was going Anni Cinmallo police or something they used to call me. So it's a very nice, refreshing role for me. కొంచెం సెంటర్లోకి వెళ్ళాల్సింది. Yeah. So very entertaining movie, Andy. So I've been blessed to be part of the movie like this. Thanks to the producer Garu, I couldn't believe it's the same sir who produced Aditya 369, which I saw as a kid. Very grateful to work with you, sir. I worked in Sam's movie. Yeah, Yashoda with sir as well. So bad memory. I'm getting older. Right, that will be cut, so hopefully, yeah. Let's so live ఇది. Srinivas Avasarala garu, I worked with project as well, and very fun guy to be with. And manaku movies ante edo reference untadi kada. If you want an action movie, you remember always Chiranjeevi gar movies or Balakrishna movies, Venkatesh gar movies, and when action ante some other way Nagarjuna, and then comedy ante we always remember Rajendra Prasad. At least me, నాకు Rajendra Prasad gar movies comedy ante పిచ్చి ఉండేది. అట్లా I think for this generation we have Darshi, who has incredible comic timing and great the way you pick the scripts and all, it's brilliant. So I'm happy to be part of you, and also as a person koddiga parchayam I've got a little closer to you. I'm so grateful for that. And sir, Indraganti sir, I've been big fan of Ashtachamma, and Australia days lo eppudu bore kottna job lekuna time pass kavalante adi okati pettukoni kitchen lo vantu vandukune vallam. So it's
it's a true blessing to be part of this whole team. And Rupa, it was fun, even though we shared very few scenes. So yeah, overall it's a fun movie, Andy. So summer lo baita hot gunnappudu vachi chill ayye under as a family you can come and chill. So you'll all have fun. And yeah, so come and watch the movie on April 18th. Thank you. థ్యాంక్ యూ ప్రదీప్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇప్పుడు నివితా మనోజ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ కమ్. హలో అండి. హాయ్. ఎలా ఉండబోతుందండి సారంగపాణి జాతకం? మీకేమనిపించింది? బాగుందనిపించిందా? కష్టాలు పడ్డారా? కష్టాలు ఏం పడలేదు అసలు. కష్టాలు కెనాట్ బి ఎ కాంబినేషన్ విత్ ద టీమ్. సో అన్ని సుఖాలు, అన్ని నవ్వులు, అంత ఫన్, లాఫ్టర్. ఈవెన్ చాలా క్లైమేట్ ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా, షూటింగ్లో ఎప్పుడైనా అప్స్ అండ్ డౌన్స్ అయినప్పుడు కూడా యూ డోంట్ సీ ఎనీ ఆఫ్ దీస్ ఫేసెస్ గో డల్ ఆర్ డౌన్ ఆర్ నథింగ్. సో ఎనీథింగ్ కెన్ బి సార్టెడ్ అనే ఒక స్పిరిట్తో ఉంటారు మా డైరెక్టర్ గారు. ఎనీథింగ్ కెన్ బి సార్టెడ్ విత్ స్మైల్ అనే స్పిరిట్తో ఉంటారు మా ప్రొడ్యూసర్ గారు. సో ఇట్స్ సచ్ అ లవ్లీ కాంబినేషన్. I'm truly blessed, Andy. Sir, I still remember the day I came for the audition. You did not audition me. సో నేను బయటకు వచ్చాక కాస్టింగ్ మేనేజర్ అడిగారు నన్ను, బాగా చేసావమ్మా అని. నేనేం చేయలేదు. హీ జస్ట్ స్పోక్ టు మీ. నేను కంటిన్యూస్గా మాట్లాడుతున్నాను, సార్ అష్టాచమ్మ అట్లుండింది ఇట్లుండింది, ఇంకా అష్టాచమ్మ గురించి నాకన్నా ఎవ్వరూ బాగా మాట్లాడలేరు అన్నంతగా మాట్లాడాను నేను. ఆయనకి అప్పటికే ఇంకా చాలు, ఇంకా ఆడిషన్లో మాటలు వినే ఓపిక లేదు, యు ఆర్ సెలెక్టెడ్, గెట్ అవుట్ అనేలాగా. బట్ ఐ స్టిల్ రిమెంబర్ హిజ్ ఎక్స్ప్రెషన్. హీ డజంట్ హ్యావ్ టు. ఆయన క్యాబిన్ నుంచి ప్రొడ్యూసర్ క్యాబిన్ దగ్గరికి వచ్చి, సార్ మనకి రేఖ దొరికింది, షీఈస్ అ రైట్ ఫిట్ ఫర్ రేఖ, ఎంత ఎక్సైట్ అయ్యేది. ఐఎమ్ నాట్ ద మెయిన్ లీడ్. డెఫినెట్గా ఓహో ఈ రోల్ ఇంత పెద్దదనమాట, ఈయన ఇంత ఎక్సైట్ అయిపోతున్నారంటే మనకి చాలా అసలు కుమ్మేయచ్చు అని అండ్ ఐఎమ్ ట్రూలీ ఆడిషన్ రోజే నా కడుపు ఫుల్ నిండిపోయింది సార్. బికాస్ ద కైండ్ ఆఫ్ అటెన్షన్ I got for Rekha, I'm so happy as an actor. And ఆయన అప్పుడే చెప్పారు యాక్టింగ్ హౌ హీ వాంట్స్ ఇట్ టు బి అండ్ ఎవ్రీథింగ్ అని. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఐఎమ్ అ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఆ డైరెక్టర్ సార్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు. అండ్ సార్ నేను మీకు చెప్పలేదు ఆన్ స్టేజ్, ఐ వాంట్ టు టెల్ దిస్ టు శ్రీని ఆల్సో. అష్టాచమ్మ చూసినప్పుడు, అదే అష్టాచమ్మ రివ్యూ స్టోరీలో ఒక భాగంగా నేను చాలా ఏడ్చాను. యాక్చువల్లీ ఐ ఎన్వీడ్ సో మచ్ ఆల్ ది యాక్టర్స్. కుళ్ళు అంటారు కదా, కుళ్ళుతో కడుపంతా రగిలిపోయింది ఆ సినిమా చూసి. నాకు మీరు బాగా కనెక్ట్ అయిపోయారు, అల్లాడిపోయాను మీ లాంగ్వేజ్లో చెప్పాలంటే నేను. సో యాక్చువల్లీ బాగా అసలు ఎందుకు మనం చదువుకుంటున్నాం, మనం ఎందుకు సినిమా ఇండస్ట్రీలో లేవు, అసలు ఎందుకు ఈ డైరెక్టర్ గారిని మనం కలవలేదు, మనం ఎందుకు ఆల్ దట్ థింగ్స్ అనమాట. అసలు ఎందుకు మూవీస్ మనకి తెలియదు, అరే మన ఇంట్లో మూవీస్లో ఎవరు ఎందుకు లేరు, ఆల్ దట్ క్వశ్చన్స్ అనమాట. బట్ అదేంటో డెస్టినీ ఏంటో తెలియదు కానీ నేను ఒకే ఒక యాక్టర్ని బాగా ఎన్వి అయ్యాను, భార్గవి. యా, అది యాక్చువల్లీ స్వాతి మెయిన్ లీడ్, అందరూ ఆమెకి కనెక్ట్ అవుతారు. నాకెందుకో భార్గవిలో నేను బాగా అనిపించాను. ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారికి నేను ఎందుకు దొరకలేదు అన్నట్టు కొంచెం బాధపడ్డాను. బట్ వేరెవర్ షీ మస్ట్ బి ప్లెసింగ్ మీ నౌ. ఇప్పుడు ఉంది కదా ఒక రిలవెన్స్ అయితే ఉంది కదా, ట్రయాంగిల్ రిలవెన్స్. ఐఎమ్ సో హ్యాపీ, సమ్హౌ ఐ మేనిఫెస్టెడ్ మై ఆపర్చునిటీ అండ్ ఐఎమ్ రియలీ బ్లెస్డ్. ఇలాంటి టీం మళ్ళీ మళ్ళీ దొరకదు. మా దర్శి లాంటి హీరో 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 ఆయనకి హీరో అంటే ఇష్టం ఉండదు, సో ఇష్టం లేనిది అని ఆట పట్టించాలి. కాబట్టి బ్యాక్ టు బ్యాక్ సక్సెస్తో యూ విల్ బి ద బిగ్గర్ హీరో, బిగ్గర్ స్టార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీని గారు, సచ్ వండర్ఫుల్ కాంబినేషన్ విత్ యూ. ఐ లర్న్డ్ so much. My sister from another mother. Everybody is asking, are you sisters or something? I said yes. We'll continue saying yes. Thank you so much, sir. Thank you so much, Mana cinematographer. I'm truly blessed to be, in your set. I think andarki cheppinattunnanu. Thank you so much, everybody. It's a blockbuster hit. Please note down. Definitely.
ఈ సమ్మర్ హాట్ సమ్మర్లో మీరందరూ కూడా వేడి చెమట అన్నీ మర్చిపోయి శుభ్రంగా నవ్వుకుని ఇంటికి వెళ్తారు. నాన్న టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీ తర్వాత రేఖ ఎలా ఉంది అని తప్పకుండా అందరూ నాకు చెప్పండి. థ్యాంక్ యూ అండి. ఏం ఎనర్జీ అండి సినిమాలో. మరి మీ పాత్ర ఏ విధంగా ఉండబోతుందని చెప్పి చూడాలి. ఏమండి వీడి స్పీచ్ తర్వాత ఏమైపోయిందంటే సోషల్ మీడియా అంతా ఈ స్పీచే ఉండేలా ఉంది. సో మీరందరూ నెక్స్ట్ వచ్చేటప్పుడు ఇంకా బలంగా స్పీచ్ రెడీ చేసుకొని రావాలనుకుంటా. యా, సో మొత్తం అష్టాచమ్మ రీ రిలీజ్లా చేసేసారు సార్. నెక్స్ట్ టైం అయితే నేను కూడా సారంగపాణి జాతకం చూసి మళ్ళీ నేను వచ్చి మీకు చెప్తాను సార్. నెక్స్ట్ సినిమాలో నేను కూడా అయితే నాకు కూడా ఇవ్వండి, ఆడిషన్ లేకుండా ఇచ్చేసారంటగా. ఓకే, సో నెక్స్ట్ శ్రీనివాస్ అవసరాల గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. డైరెక్టర్, యాక్టర్, స్క్రీన్ రైటర్, వాట్ నాట్, మోస్ట్ టాలెంటెడ్ పర్సన్. హాయ్ అండి, హార్టీ వెల్కమ్. హాయ్ అండి, థ్యాంక్ యూ. నాకు వాట్ నాట్ అనేది బాగా నచ్చింది అన్నిటికంటే. థ్యాంక్ యూ. నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు. ఐఎమ్ సో హ్యాపీ టు బి హియర్. ఎందుకంటే నాకు చాలా సినిమాల్లో చేసిన యాజ్ అన్ యాక్టర్ నాకు మోహన్ కృష్ణ గారి సినిమాలు ఎప్పుడు చాలా స్పెషల్ అనిపిస్తుంటాయి. అందులో ఆయన కామెడీ సినిమాలు అంటే నాకు చాలా చాలా ఇష్టం. అంటే ఆయన నేను లైఫ్లో ఇప్పుడు దాకా 2 రోజులు నవ్వకుండా చూశాను. అంటే ఆ రోజు నేను వేసిన జోకులు కూడా అలా ఉన్నాయి కాబట్టి ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంటారు. ఆయన పేరు శ్రీనివాస ఆనంద మోహన్ కృష్ణ యాక్చువల్లీ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ ఇన్ యువర్ ఫిల్మ్స్ సార్. అష్టాచెమ్మ నుంచి మీ ఫిల్మ్స్లో నేను భాగం అవడం నాకు నచ్చింది. అందులో నాకు అన్నిటికన్నా అనకూడదు, బట్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్సైటింగ్ పాత్రలు ఇదనమాట. అండ్ కృష్ణప్రసాద్ గారు, ఈ ఏప్రిల్ మీకు ఆదిత్య 369 రీ రిలీజ్ నుంచి సారంగపాణి రిలీజ్, ఈ ఏప్రిల్ శ్రీదేవి మూవీస్కి చాలా స్పెషల్ ఏప్రిల్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అండ్ దర్శి, కంగ్రాచులేషన్స్. అంటే ఒక సినిమాలో నా చావు నేను చస్తా అని ఒక చిన్న రోల్తో మొదలుపెట్టి ఇప్పుడు మన చంపుకు తినేరు. కంగ్రాచులేషన్స్, ఇట్ వాస్ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ బ్రో. అండ్ రూపా గారు, అండ్ సచ్ ఎ లైవ్లీ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ యూ. అండ్ నివిత, వండర్ఫుల్ యాక్టర్స్. నాకు 101 జిల్లాల అందగాడిలో ఒక చిన్న పాత్ర చేసింది అమ్మాయి. తర్వాత మీ ఆడిషన్ అయిన తర్వాత నేను 2 గంటలు బలయ్యాను ఫోన్. షీ వాజ్ సో ఎక్సైటెడ్ దట్ డే, నాకు చాలా మంచి పాత్ర వచ్చిందని. అండ్ విందా గారు, థ్యాంక్ యూ సో మచ్. అంటే లాట్ ఆఫ్ సపోర్ట్ నాకు విందా గారు ఆన్ సెట్స్ అష్టాచెమ్మ టైం నుంచి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్. అండ్ ఈ సినిమా అయిపోయిన తర్వాత అంటే నాది కూడా రాహుమార్ దశ నడుస్తుంది, జాతకం బాగుంటుంది అంటున్నారు అందరూ. కాబట్టి సినిమా అయిపోయిన తర్వాత మళ్ళీ మళ్ళీ కలుద్దాం. అండ్ వివేక్స్ మ్యూజిక్ ఇస్ వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ వివేక్ గారు. అండ్ వాట్ నాట్. సరే, ఇంకొక క్వశ్చన్ మీకు. సో టీజర్లో జాతకాల గురించి ఉంది కాబట్టి మీరు ఇందాక చెప్పారు ఏదో రాహుకాలం నడుస్తుందని, మీరు నమ్ముతారా అసలు ఇంతకీ జాతకాలని? ఇందాక వద్దులేండి, నేను నమ్మనండి. నాగేంద్ర నమ్మినా నమ్మకపోయినా అందులో రాసి ఉన్నదే జరుగుతుంది అన్నారు. అలాంటప్పుడు ఇంకా నమ్మడం ఎందుకని వదిలేసాను. జాతకం చూడడం ఎందుకు అనుకున్నారు? ఓకే, థ్యాంక్ యూ. ఏదండి మంచి చెప్పినప్పుడు? థ్యాంక్ యూ అండి. మంచి చెప్పినప్పుడు వై నాట్? అంతేగా. థ్యాంక్ యూ వెరీ మచ్. సో నెక్స్ట్ డిఓపి పేజీ విందా గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆ విధంగా ఎంటర్టైన్ చేశారండి వై నాట్ ఒకటి పట్టుకొని. ఫ్యూ వర్డ్స్ అబౌట్ ద ఫిల్మ్. సారంగపాణి జాతకం, అష్టాచెమ్మ తర్వాత మళ్ళీ అమితుమి తర్వాత సారంగపాణి జాతకం. దిస్ అంటే స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3. సో దిస్ ఈస్ గోయింగ్ టు బీ 100% ఎంటర్టైనర్. అండ్ థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. అండ్ చాలా కాలం నుంచి దర్శి నుంచి మంచి కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఐ థింక్ దిస్ విల్ డెఫినెట్లీ ప్రూవ్ యూ 100%. ఐ థింక్ షూట్ చేస్తున్నప్పుడు కూడా మా కెమెరా షేక్ అవుతుంది. సో అంతగా నవ్వాము. ఐ థింక్ అవర్ హోల్ టీమ్ ఎంజాయ్డ్ ది మేకింగ్ ఆఫ్ ద ఫిల్మ్. And Rupa is a new discovery for us, and we had a great shooting atmosphere and at the shooting time. Srini is lovely, Srini. So he will appear in a new avatar in this film. So his entire look, and that's one of the favorite looks of Srini. I think this is going to be really catchy for all of you. And every one actor, they really perform well. And thanks for the producer giving me this opportunity. This is a third film working
and the Sridevi movies. I think I damn sure that this is going to be hit. When I heard for the long time, Mohan, when he pitched me the idea of very, very initial time, I love to work on the script. So we definitely wanted to be on this movie. So damn sure, wait for December. Wait and keep your money and see 3 times, 4 times this movie and make it hit. I think. Thank you. థ్యాంక్ యూ ఇందా గారు. ప్రొడ్యూసర్ కృష్ణప్రసాద్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆదిత్య 369, వంశానికొక్కడు, నాని, జెంటిల్మెన్ సినిమాను, అలాగే సమ్మోహనం, యశోద సినిమాలతో మన ముందుకు వచ్చారు. ఇప్పుడు ఈ మూవీతో 18th మనల్ని పలకరించబోతున్నారు. హలో సార్. హాయ్ ఎవరిబడి అండి, పాత్రికేయ మిత్రులకి, మీడియా అందరికీ నా నమస్కారం. సారంగపాణి జాతకం అంటే నా సెకండ్ ఇన్నింగ్స్. అది ఒక్కొక్కరికి ఒక ఇన్నింగ్స్ అంటారు. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయింది ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారితో. నాని జెంటిల్మెన్ నాని గారితో చేశాను. చాలా పెద్ద సక్సెస్, మీ అందరికీ తెలిసిందే. ఫాలోడ్ బై సమ్మోహనం, ఒక స్వీట్, చాలా మంచి లవ్ స్టోరీ. అది కూడా సుధీర్ బాబుకి, ఆదిత్య రావు హైదరి. చాలా మంచి పేరు, సక్సెస్ని ఇచ్చింది నాకు. తర్వాత వారు వేరే దీంట్లో ఉండటంతో నేను మన యశోద చేశాను సమంత గారితో. అది కూడా నాకు ఒక సక్సెస్ వచ్చిందండి. అయితే ఈ సినిమాకి నేను వేరే ప్రాజెక్టు అవన్నీ జరుగుతుంటాయి. సినిమాలతో మేము ప్రాజెక్టుల కోసం కథలు వింటాలు అవన్నీ జరుగుతున్న టైంలో మళ్ళీ నా దగ్గరికి ఈ ప్రాజెక్ట్ వచ్చిందండి. వినంగానే నేను ఒకటే మాట చెప్పాను, మోహన ఇది అద్భుతం. నా లైఫ్లో ఒక కామెడీ ఫిల్మ్ చేయలేదు. ఆ రోజుల్లో నేను జంజాల్ గారితో ఫస్ట్ సినిమా చిన్నోడు పెద్దోడు రాయించుకున్నాను. తర్వాత ఆదిత్య 369 రాయించుకున్నాను. ఎప్పుడు అంటుండేవాడిని, జంజాల్ గారు నాకు సినిమా చేయండి సార్ అంటుండేవాడిని. ఆయన చేద్దాల కృష్ణ, నువ్వు ఇంట్లో వాడివే కదా, నేను చెప్తాగా నువ్వు అలా కుదరలేదు, ఆయనతో చేయించుకోలేకపోయాను. కానీ ఎప్పటి నుంచో ఒక కామెడీ ఫిల్మ్ చేయాలి, ఒక అద్భుతమైన పడాలి అనుకున్నాను. అది ఈ సారంగపాణి జాతకం చిత్రం ద్వారా నాకు నెరవేరుతోంది. నో డౌట్ ఎట్ ఆల్, అత్యద్భుతం. మొదట మేము ఆ సినిమాని ఒక డిసెంబర్ ఆ టైంలో ప్లాన్ చేసిన మాట వాస్తవం. బట్ అప్పటికి కొంచెం హర్రీగా వెళ్ళటం లాంటిది, కొన్ని కాంప్రమైజ్ అవ్వాల్సింది. అంటే ప్రాజెక్ట్ అనగానే డేట్ వేసిన తర్వాత కొన్ని పరిగెడతాలు ఇట్లాంటివి జరుగుతుంటాయి. బై దట్ టైం అప్పుడు దాదాపు ఇండస్ట్రీని టోటల్గా నేషనల్ వైడ్గా కూడా అద్భుతమైన చిత్రంతో పుష్ప 2 వచ్చి అది ఒక ఇదిలో ఉన్నప్పుడు ఈ స్వింగ్లో మనం కొంచెం అటు ఇటు కాకుండా ఇదేదో అడ్జస్ట్మెంట్ లాగా మధ్యలో వెళ్తాం కరెక్ట్ కాదనిపించింది. తర్వాత మళ్ళీ ఎప్పుడైనా ఫిబ్రవరి అనుకున్నది కూడా నాకు రైట్ అనిపించలేదు. నేనే డైరెక్టర్స్కి, మన టోటల్ టీంకి చెప్పాను, లేదు ఇది సమ్మర్లో చూడాల్సిన సినిమా, హాయిగా ఇప్పుడు అంత ఫ్యామిలీ అంతా చూడాలి. ఇప్పుడు మన ఎప్పుడైనా అమ్మానాన్నని మన అందరం అమ్మానాన్నని సినిమాకి తీసుకెళ్ళాలి అని అనుకున్నామంటే అది వాళ్ళకు పండగలకో, సంక్రాంతికో, దీపావళికో, లేకపోతే ఒక సమ్మర్లోనే చూపిద్దాం అనుకుంటారు. అలాంటిది ఇప్పుడు అటువంటి అంటే మంచి సినిమా చూపించాలి వాళ్ళకి అనుకుంటారు. అలా ఫ్యామిలీ మొత్తం చూడాలనుకుని ప్లాన్ చేయాలంటే అది సమ్మరే కరెక్ట్ అనిపించింది నాకు. 100% నేను తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం, 100% అది నేను నమ్ముతున్నాను. ఇంకోటి ఏంటంటే జాతకాల మీద తీసిన సినిమా. నేను భగవంతుడిని, జాతకాన్ని చాలా బాగా నమ్ముతానండి. నాకు ఎందుకు నమ్ముతానంటే ఒక స్లాక్ పీరియడ్, ఒక బ్యాడ్ పీరియడ్ ఉన్నప్పుడు ఇన్నేళ్ళేనయ్యా నీకు తప్పదు అని నాకు కొంతమంది చెప్పారండి. అది ఇదేంటయ్యా ఇన్నాళ్ళు ఎలా ట్రావెల్ అవ్వాలి అంటే అవతల వాడిని ఎంకరేజ్మెంట్, నీ కర్మయ్యా ఇంకా 5-6 ఏళ్ళు ఇలా ఉండాల్సిందే, ఏం చేయమంటారంటే ఏదో ఒకటి చేసుకుంటూ ఉండు అని అన్నారు. మరి నా పరిస్థితి ఏంటండి, నా పరిస్థితి ఏంటి అని అడిగా. అద్భుతంగా ఉంటావా 2015 నుంచి, తిరుగుండదు నీకు అన్నారు. ఆ అద్భుతం జెంటిల్మెన్ రూపంలో జరిగింది, సమ్మోహనం జరిగింది, ఫాలోడ్ బై యశోదలో జరిగింది. యశోద అనేది ఒక కాంట్రావర్షియల్ స్క్రిప్ట్ అని చాలామంది నన్ను డిస్కరేజ్ చేశారు. మొండితో వెళ్ళాను. నా హీరోయిన్ సమంత గారిని నమ్మింది, సక్సెస్ అయింది. ఈ సినిమా, ఈ కథ విన్న తర్వాత నేను అద్భుతం కొడుతున్నాను నేను అంతే అన్నా. ఈ మార్కెటింగ్లు, ఈ మార్కెట్లో పరిస్థితులు, ఈ ఫ్లక్చుయేషన్స్ అది పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి అందరికీ ఉన్నాయి, రకరకాలైనవి ఉంటుంటాయి. నమ్మకమే మన నడిపిస్తుంది, అదే నమ్ముతున్నాను నేను. అందులో ఇప్పుడు మీరు జాతకాల గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో
ఒక ట్రావెల్ మనకి ప్రతి దానికి ఒక అర్థం ఉంటుంది, అది మనం గమనించాలి. ఎందుకు ఆపాడు? అది ఈశ్వర ఇచ్ఛ. ఆపాడు, ఓహో ఇదే నువ్వు నాన్న ఉండరా నేను చెప్తాగా, అలాగే అది నా సరెండరెన్స్ అంటారు. సరెండర్ అయ్యాను నేను, ఎస్ సరెండర్ అయ్యాను. రేపు 18 తర్వాత మీరు అందరూ ఇదే మాట, అమ్మ కృష్ణప్రసాద్ మామూలుడు కాదురా, ఆయన చెప్పింది కరెక్టరా అనిపించుకుంటానండి. నో డౌట్ ఎట్ ఆల్. చాలామంది సెటైర్లు జతాలుగా మీద సెటైర్ వేయకండి, తప్పు. జాతకం కాదు అక్కడ, నమ్మకం, మన ఎనర్జీ, మన ట్రావెల్ అయ్యేది ఇది. ఎస్ మనలో ఉండే కాన్ఫిడెన్స్, అంత ఆ కాన్ఫిడెన్స్ నాకుందండి. లేకపోతే ఇవాళ ఆల్మోస్ట్ 35 years, మోర్ దాన్ 36, 37, 38 years, 40th ఇయర్కి వచ్చేస్తున్నాను. కొడతా ఒక సక్సెస్ఫుల్గా నా రేపు ఇండస్ట్రీ నుంచి కూడా నేను సక్సెస్ఫుల్ ఎగ్జిట్ నాకు ఉండాలి పరమేశ్వర అని నేను కోరుకుంటా. రోజు అంత మంచి పేరునే కాదు, ఇది డబ్బులు కూడా ఇస్తుంది నాకు. ఆ టైము ఇప్పుడు వచ్చింది, మళ్ళా ఈ రూపాయన వచ్చింది. ఇందాక మన మిత్రులందరూ అన్నారు, అందరూ ఆదిత్య 369 5-6 సంవత్సరాలు నా ప్రింట్ ఎత్తి దొరకంది, ఇప్పుడు దొరికింది నాకు. అది పేరుని మళ్ళీ రివైవ్ చేసింది. అది అట్లాగే అంటే ఏదో ఒక మంచి స్టార్ట్ అయ్యే ముందు వచ్చిన ఒక ఇది మాట. కాబట్టి నేను నమ్ముతున్నాను, పరిపూర్ణంగా నమ్ముతున్నాను. అంటే కష్టపడేవాడికి జాతకాలు నమ్ము కూర్చోకూడదు, అది ఒక చక్కటి మెసేజ్. ఓన్లీ జాతకాన్ని నమ్ముకుని ఇంకా మనం ఏం పని చేయక్కలేదు, ఇంటో కూర్చుంటో లేదు. కృష్ణ భగవానుడు చెప్పినట్టు రే నీ పని నువ్వు చేయరా, పైనుంచి ఏం చేయాలి నాకు తెలుసు అని చెప్పలే ఆయన. అదే చేయాలి, కష్టపడాలి, కష్టపడి పని చేయాలి, ఒక గోల్ పెట్టుకోవాలి. మనిషి పెట్టిందా ఆ గోలు నేను అప్పుడప్పుడు నిరుత్సాహపడుతూ మళ్ళీ ఉత్సాహపడుతూ అలాంటి అన్నీ చూసిన వాడిని నేను. కానీ ఇప్పుడు ఈ కథ విన్నప్పటి నుంచి ఆహా ఎటువంటి సినిమా చేశాను అన్న చూసుకున్న తర్వాత ఇంకా తృప్తి పొందింది నాకు. ఎస్ అని చెప్పాను, వీఆర్ గోయింగ్ టు హిట్ ద బుల్ అని. సో 100% ఆ 18th ఈ మాట నిజం అవుతుంది నాకు తెలుసండి. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరు తప్పకుండా చూడండి, ఎంజాయ్ చేయండి. ఈ హాలిడేస్లో ఒక అద్భుతమైన ఫ్యామిలీ కాదు, ఇది యూత్ నుంచి ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేసే సినిమా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మరో 3rd హిట్ రావాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎస్, గ్రహణం, అష్టాచెమ్మ, గోల్కొండ హై స్కూల్, జెంటిల్మెన్, సమ్మోహనం లాంటి అద్భుతమైన సినిమాలను మనకు అందిస్తూ వచ్చారు. 18th మరో బ్లాక్ బస్టర్ని మనకు అందించబోతున్నారు. హై సార్. అందరికీ నమస్కారం అండి, ముఖ్యంగా పాత్రికేయ మిత్రులకి. నేను చెప్పదలుచుకుందంతా కూడా కృష్ణప్రసాద్ గారు చెప్పేశారు. ఇది ఆయన చెప్పినట్టే ఇది ఒక మా ఇద్దరి కాంబినేషన్లో 3వ సినిమా జెంటిల్మెన్. నాని జెంటిల్మెన్ ఆయనకి సెకండ్ ఇన్నింగ్స్ అవ్వచ్చు, కానీ నాకు ఆ టైంలో బందిపోటు అనే సినిమా వచ్చి ఫెయిల్ అయింది. ఆయన ఇచ్చిన అడ్వాన్స్ నేను రిటర్న్ చేసేసి, ఇప్పటికీ మీరు ఇంకా సినిమా చేయదలుచుకుంటున్నారు నాతో అని అడిగినప్పుడు, లేదు నీతో నేను చేయదలుచుకుంటున్నానని చెప్పి ఆయన నన్ను నమ్మి జెంటిల్మెన్కి మళ్ళీ నన్ను పిలిచారు. సాధారణంగా ఆ టైంలో ఆయనే కొంచెం చాలా లోలో ఉన్నారు, కష్టాల్లో ఉన్నప్పుడు ఎందురా బాబు ఫ్లాప్ డైరెక్టర్తో సినిమా తీయడం అని అనుకుంటారు సాధారణంగా. ఆయన అలా అనుకోలేదు, నమ్మారు. ఆ నమ్మకం అప్పటి నుంచి ఇప్పటివరకు మా రిలేషన్షిప్లో మేము చేసే సినిమాల్లో అది కంటిన్యూ అవుతోంది. సో ఒక జెంటిల్మెన్ లాంటి వైవిధ్యభరితమైన థ్రిల్లరు, తర్వాత సమ్మోహనం లాంటి ఒక బ్రీజీ రొమాన్స్, తర్వాత మళ్ళీ నేను కూడా చాలా రోజులు నేను లాస్ట్ ఇయర్ చేసిన కామెడీ అమీతుమి 2017, దాదాపు ఒక 8 ఏళ్ళు అయిపోయింది. మళ్ళీ చేయాలి, ఒక మంచి కామెడీ చేయాలి, నిజంగా సకుటుంబ సపరివార సమేతంగా అని అంటూ ఉంటాం కదా మనము, సకుటుంబ పరకుటుంబంతో కూడా వచ్చేలాంటి సినిమా కూడా చేయాలి అని అనుకుని ఈ సారంగపాణి జాతకం, ఇది ఎప్పటి నుంచి నేను చేద్దాం అనుకుంటున్న కథ. ఇది నాకు చాలా ఇష్టమైన స్టోరీ ఇది. అందుకని ఎప్పటి నుంచో అనుకుంటూ కృష్ణప్రసాద్ గారికి నేను చెప్పడము ఇది అంటే ఆయన వెంటనే ఇమీడియట్గా సినిమా మనం తప్పకుండా చేద్దాము అని ఇమీడియట్లీ ఒక 2 రోజుల్లోనే ఆయన గ్రీన్ లైట్ ఇచ్చేశారు. తర్వాత మేము మొదలెట్టాము. అండ్ ఆఫ్ కోర్స్ మిగతా ఇంకా ద ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ. నేను శ్రీనివాస్ అవసరాలు ఎప్పుడు నాతో అంటూ ఉంటాడు, ఒక అడల్ట్ జోక్ వేస్తూ ఉంటాడు నాతో, చెప్పకూడదు లేదు కానీ, సార్ ఐ వాంట్ హ్యావ్ సెట్స్ విత్ యూ అని. సో హీ వాంట్స్ టు బీ ఆన్ ద సెట్ విత్ మీ అని నాకు తర్వాత అర్థమైంది. సో ఐ రియలీ ఎంజాయ్ వర్కింగ్ విత్ శ్రీని ఫర్ ద సేమ్ రీజన్. దేర్ గోస్ ద రీల్, దేర్ గోస్ ద కంటెంట్. thumbnail వచ్చేసింది కదా. సో బట్ all the actors, fantastic to work with.
నేను ఇందాక ప్రియదర్శితో చెప్పాను అనమాట, నువ్వు న్యాయ ప్రియదర్శి నుంచి ఇప్పుడు హాస్య ప్రియదర్శికి రావాలి నువ్వు ఈ సినిమాని అని. సో కోర్ట్ లాంటి ఒక అద్భుతం, చాలా మూవింగ్ ఫిల్మ్ అది. చాలా అంత కమిటెడ్గా, అంత ఏమంటారు అన్కాంప్రమైజింగ్గా సినిమాలు మనకు తక్కువైపోతున్నాయి ఇప్పుడు. అంత చాలా మంచి సినిమాల్లో లోంచి ఒక నటుడు బయటికి రాగానే ఇంత వైవిధ్యభరితమైన పాత్ర ద్వారా మళ్ళీ మీ ముందుకు రావడం అనేది చాలా చాలా నాకు పర్సనల్గా ఆనందంగా ఉంది దర్శి. అండ్ ఇట్స్ ఎ జాయ్ వర్కింగ్ విత్ హిమ్. ఇంతకంటే నేను ఎక్కువ చెప్తే ముఖస్థితిలో ఉంటుంది. బట్ నాకు దర్శి ఎప్పటి నుంచో తెలుసు, తనకి నేను కూడా ఎప్పటి నుంచో తెలుసు. కాబట్టి ఐ ఆల్వేస్ వాంట్ టు వర్క్ విత్ హిమ్ ఎవర్ సిన్స్ దట్ నా చదువు నేను చేస్తా డైలాగ్. బట్ బలగం అండ్ ఆఫ్ కోర్స్ మల్లేష్ ఇవి చూసిన తర్వాత నేను ఐ థాట్ ఐ షుడ్ వర్క్ విత్ హిమ్. సో ఆ విధంగా దర్శి యు ఆర్ నో వన్ ఎల్స్ కుడ్ బీ, నువ్వు తప్ప సారంగపాణి ఇంకెవరూ చేయలేరు అని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఈ సినిమా చూసిన తర్వాత కూడా అందరూ అదే అంటారు. ఐఎమ్ 100% షూర్. అలాగే రూప, ఎప్పుడైతే నిన్ను అదే సినిమాది నేను కూడా మళ్ళీ మర్చిపోవాలా, ఉమామహేశ్వర గురుప్రసాద్ చూసినప్పటి నుంచి ఐ థాట్ ఐ షుడ్ వర్క్ విత్ రూప. బికాస్ తెలుగు అమ్మాయిలు మంచి తెలుగు మాట్లాడేవాళ్ళు, తెలుగుని మన రాసిన డైలాగ్ని కరెక్ట్గా అర్థం చేసుకుని ఎక్కడ విరవాలి, ఎక్కడ సరిగ్గా పలకాలి అని మన ఊరికే నెత్తి మీద రుద్దకుండా అర్థం చేసుకుని మాట్లాడగలిగే తెలుగు నటులతో నటించడం నాకు ఎప్పుడు ఇష్టం. అదృష్టవశాత్తు ఈ సినిమాలో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే, ప్రత్యేకత, ఈ సినిమాలో నాన్ తెలుగు యాక్టర్ ఒక్కళ్ళు కూడా లేరు, అందరూ తెలుగు వాళ్ళే. ఆ విధంగా నిజంగా పరిపూర్ణమైన తెలుగు చిత్రం ఇది. అండ్ ఈ సినిమాలో ఎవరి డబ్బింగ్లు వాళ్ళే చెప్పుకున్నారు. ఒకప్పుడు తెలుగు వాళ్ళు కూడా వేరే తెలుగు వాళ్ళు డబ్బింగ్ చెప్తుంటారు. ఆ అగత్యం కూడా పట్టలేదు మాకు ఈ సినిమాలో. సో అందరూ చాలా అద్భుతంగా వాళ్ళ డబ్బింగ్స్ వాళ్ళు చెప్పుకుని ఆల్మోస్ట్ ఇంక్ సౌండ్ అంతా న్యాచురలిస్టిక్గా వాళ్ళు ఈ సినిమాని చేయడం జరిగింది. సో అది రూప. అండ్ ఆఫ్ కోర్స్ శ్రీని, ఇందాక డైలాగ్ మళ్ళీ రిపీట్ చేయను, బట్ అష్టాచెమ్మాలో మొట్టమొదటిసారిగా ఎప్పుడైతే 6 అడుగుల 4 అంగుళాలు ఇతన్ని న్యూయార్క్లో ఫస్ట్ టైం కలిశానో అప్పుడు తల పైకి ఎత్తేటప్పటికే నాకు చాలా బెణికింది. సో అప్పటి నుంచి ఇంకా అంతకంటే ఎదుగుతున్నాడు తను రచయిత కింద, దర్శకుడు కింద. ఇట్స్ ఆల్వేస్ జాయ్ వర్క్. అండ్ చాలా కొత్త పాత్రలో ఈ సినిమాలో కనబడతాడు. ఇప్పటివరకు ఎవరు అలాంటి పాత్రలో శ్రీని చూడలేదు నాకు తెలిసి. అండ్ ఆఫ్ కోర్స్ ది అదర్ యాక్ట్రెస్, ఆఫ్ కోర్స్ నివిత. నేను జనరల్గా ఎవరిని ఆడిషన్ చేయను, మనుషుల్ని నేను జనరల్గా వాళ్ళని మాట్లాడి వాళ్ళ వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం ద్వారా వాళ్ళని పాత్రలకు సెలెక్ట్ చేస్తాను. ఆ విధంగానే నీతో మాట్లాడడం జరిగింది. తర్వాత అఫ్ కోర్స్ అశోక్ కుమార్ గారు ఎప్పుడు నాకు శ్రీని చెప్తుంటాడు, సార్ ఒక్కసారి మీరు అశోక్ కుమార్ గారితో పనిచేయాలండి అని ఐ రిమెంబర్. సో ఎప్పుడు నా సాధారణంగా చాలా ముందుగా సెలెక్ట్ అయిపోతాయి క్యారెక్టర్స్, సెలెక్ట్ అయిపోతారు యాక్టర్స్. కానీ కొన్ని కారణాల వల్ల ఆఖరి నిమిషంలో నేను అశోక్ కుమార్ గారిని అప్రోచ్ అవ్వాల్సి వచ్చింది. ఆయన ఎంతో మంచి హృదయంతో ముందుకు వచ్చి చాలా అద్భుతమైన పాత్ర కూడా చేశారు ఈ సినిమా. ఇట్స్ గోన్ బి వన్ ఆఫ్ ద హైలైట్స్ ఆఫ్ ద ఫస్ట్ హాఫ్ ఆయన సీన్. సో అఫ్ కోర్స్ అండ్ అవర్ ఇన్ఫ్లుయెన్సర్ సమీరా భర్త, నేను కేవలం తన రీల్స్ చూసి తన్ని ఒక పాత్రకి యాక్చువల్లీ ఆ పాత్రకి సమీర అవసరం లేదు, చిన్న పాత్ర అది. బట్ ఇట్ హ్యాస్ టు షైన్. చాలా మంచిగా తెలుగు మాట్లాడగలిగే వాళ్ళు రావాలి, ఒక రకమైన కాన్ఫిడెన్స్ ఉండాలి అని చెప్పి నేను సమీరాని అడగడం, తను వెంటనే వచ్చి తప్పకుండా చేస్తానండి ఆడిషన్. నీ ఆడిషన్ యువర్ రీల్ ఓన్లీ ఫర్ యువర్ ఆడిషన్స్. అండ్ ప్రదీప్, వండర్ఫుల్ టు వర్క్ విత్ యూ. యువర్ యాక్టర్. నాకు అంతమంది ఎప్పుడు నేను ఐ డెంట్ వర్క్ విత్ యూ, ఓన్లీ సీయింగ్ సమ్ ఆఫ్ యూ వర్క్ ఐ కాల్డ్ యూ. అండ్ నీ నటనతో పాటు నువ్వు ఇచ్చే హెల్త్ టిప్స్, ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఏవే మంచి ప్రదేశాలు, ఇవి కూడా నాకు ఎన్రిచ్డ్ మై లైఫ్. సో ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి ఈ సినిమా. నా దృష్టిలో ఇది కృష్ణప్రసాద్ గారు కూడా సరైన నిర్ణయం తీసుకున్నారు. ఇది సమ్మర్లో రావాల్సిన సినిమా. ఈ వేసవిలో కరెక్ట్గా పరీక్షలు అయిపోయి హాలిడేస్ స్టార్ట్ అయినప్పుడు నేను ఇందాక అన్నట్టు సకుటుంబ సపరివాత పరకుటుంబ పరపరివార సమేతంగా అందరూ రావచ్చు ఈ సినిమాకి. అండ్ అన్ని ఏజ్ గ్రూప్స్కి కూడా, అంటే ఒక మిడిల్ ఏజ్ గ్రూప్స్ కానీ, లేకపోతే పెద్దవాళ్ళకి కానీ, లేకపోతే యంగ్ జనరేషన్, జెన్జీలు, జెన్ ఆల్ఫాలు అంటున్నారు కదా, అందరి జనరేషన్స్కి, అక్రాస్ జనరేషన్స్ అందరికీ నచ్చే ఆరోగ్యకరమైన మంచి ఒక యాడెడ్ బోనస్ ఏంటంటే మా సినిమాలో మంచి కథ కూడా ఉంది. సో ఆ కథలో పాత్రలు, ఆ పాత్రలకు సంబంధించి వాళ్ళు అలా అనుగుణంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఎలా హ్యూమర్ని జనరేట్ చేస్తారు అనే ఒక చాలా మంచి అన్ని రంగరించి చేసే అవకాశం వచ్చింది నాకు, ఒక దర్శకుడి కింద, రచయిత కింద కూడా. సో వన్స్ అగైన్ ఐ థ్యాంక్ ఆల్ మై టీమ్, మై కాస్ట్ అండ్ క్రూ. అండ్ ఈ సినిమా ప్రేక్షకులు కూడా నిస్సంకోచంగా మీ పిల్లలకి కళ్ళకి చేతులు అడ్డం పెట్టక్కర్లేదు ఎక్కడ కూడా. ఈ సినిమాలో అంత హాయిగా కూర్చొని మీ ముసలి ముత్తగా అందరినీ తీసుకొని హాయిగా చూసుకోవచ్చు. సో అందరూ దయచేసి ఆన్ April 18th ఈ సినిమాకి తండోపతండాలుగా తరలొచ్చి
మా కృష్ణప్రసాద్ గారికి ఆయన ఇందాక చాలా కాన్ఫిడెంట్గా చెప్పినట్టే ఆయన నమ్మకాన్ని మీరు వమ్ము చేయడమే కాకుండా సొమ్ము కూడా చేయమని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అండ్ ఆన్ April 18th see you all in theaters. థ్యాంక్ యూ సార్. ఎస్, ఇప్పుడు మన తెలుగు అమ్మాయి రూప గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మనం మొదటగా ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాతో తను మనకు పరిచయం అయింది. తర్వాత మిస్టర్ ప్రెగ్నెంట్, అండ్ ఇప్పుడు తన 3rd సినిమా ఇది. హలో అండి, హాయ్. అందరికీ నమస్కారం. ఓకే, సో ఫస్ట్ ఇది ఎక్కడ స్టార్ట్ చేయాలి? నాకు బేసిక్లీ జాతకాల మీద నమ్మకాలు, ఈ బిలీవ్స్ మీద పెద్ద నమ్మకం ఉండేది కాదు. బట్ నా ఫస్ట్ ఫిలిం ఉమామహేశ్వర ఉగ్రరూపస్య చేసినప్పుడు నన్ను నా వెరీ ఫస్ట్ ఇంటర్వ్యూలో అడిగారు, మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరితో అయినా మీరు తెలుగులో వర్క్ చేయాలనుకుంటే ఎవరితో వర్క్ చేస్తారు అని అడిగినప్పుడు నేను తీసుకున్న ఫస్ట్ నేమ్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి సార్ అని. కట్ చేస్తే సినిమాకి ఒక ట్వీట్ వచ్చింది ఇంద్రగంటి సార్ నుంచి, దిస్ గర్ల్ రూపా వాజ్ ఫ్యాబులస్ ఇన్ దట్ రోల్ అని స్పెషల్గా మెన్షన్ చేస్తే నేను ఇంకా ఐ వాజ్ లైక్ ఆన్ ద క్లౌడ్ 9, ఆనందానికి ఇంకేమని చెప్పాలి, ఐ వాజ్ లైక్ డాన్సింగ్ ఆల్ అరౌండ్ అనమాట. కట్ చేస్తే సార్ అప్పుడు చెప్పారు, రూపా ఖచ్చితంగా వర్క్ చేద్దాం ఫ్యూచర్లో అని చెప్పారు సార్. బట్ ఓకే, లైక్ అంటారు కదా క్యాజువల్గా అనేసారు అట్లాగా అని నేను అనుకున్నా. బట్ ఐ వాజ్ రియలీ హ్యాపీ ఆన్ దట్ డే సార్. కట్ చేస్తే సారంగపాణి జాతకం హ్యాపెండ్ అండ్ నిజంగానే ఈ సినిమాలో చేశాను అండ్ ఇట్స్ లైక్ ఈజ్ అ మ్యాన్ ఆఫ్ వర్డ్స్ అని ఆ రోజు నాకు అర్థమైంది సార్. అండ్ ఇట్స్ లైక్ రియలీ బ్లెస్సింగ్ టు వర్క్ విత్ యూ. లైక్ ఆయనకి తెలుగు పట్ల ఎంత ప్రేమ అంటే I think he's one of the few directors who has worked with who has introduced a lot of Telugu heroines into the industry, and even very precise about the dubbing as well. నేను తెలుగు అమ్మాయిని అయినా కూడా నాకు తెలుగులో ఇన్ని కొత్త పదాలు ఉన్నాయా, తెలుగులో ఇన్ని కొత్త విధాలుగా మాట్లాడగలరా అని చెప్పి తెలుగుని మళ్ళీ నాకు నేర్పించారు సార్ డబ్బింగ్ సెషన్ అన్నిట్లో కూడా. అంటే హీ లవ్స్ తెలుగు టు దాట్ లెవెల్. అండ్ ఒక బ్యూటిఫుల్ తెలుగు అచ్చ తెలుగు సినిమా మాది. అండ్ కృష్ణప్రసాద్ సార్ ఆదిత్య 369 లాంటి బ్యూటిఫుల్ ఫిలిమ్స్ని అందించారు మాకు, చైల్డ్హుడ్ మెమరీస్ అవన్నీ, వాచింగ్ ఆల్ దోస్ ఫిలిమ్స్. అండ్ ఇప్పుడు అది రిలీజ్ అవుతుంది అండ్ ఐ థింక్ అది ఇప్పుడు ఈ జనరేషన్ అందరూ కూడా వాచ్ చేసి మరింత లవ్ చేస్తారు ఆ సినిమా అని కోరుకుంటున్నాను. అండ్ సారంగపాణి జాతకం అంటే హీజ్ అ ప్రొడ్యూసర్, చాలా ప్రేమించి చేస్తారండి సినిమాలు. ఆయన సెట్కి వచ్చేటప్పుడు అంటే నాకు తెలీదు, బట్ ఆయన వచ్చేటప్పుడు చెప్తారు నాకు, ఈరోజు సీన్ ఏం జరుగుతుందో యాక్టర్స్ తెలుసుకుంటారు యూజువలీ, బట్ ఆయన ఈరోజు సీన్ ఏం జరుగుతుంది, ఏమేమి డైలాగ్స్ ఉంటాయి కూడా ఒకసారి చదువుకుని వస్తారంట ఆయన సెట్కి వచ్చేటప్పుడు. దట్ వాజ్ వెరీ సర్ప్రైజింగ్ ఫర్ మీ. సో అంత ప్రేమించి ఆయన సినిమాని చేస్తారు ఒక చేసేటప్పుడు. సో ఐఎమ్ రియలీ హ్యాపీ టు హ్యావ్ వర్క్డ్ విత్ యూ సార్. అండ్ మా విందా సార్, like always smiling and very cool DOP. And ఆయన ఫ్రేమ్స్లో నాకు ఫస్ట్ ఇంద్రగంటి సార్ విందా సార్ కాంబినేషన్ అనగానే నాకు అందరు చెప్పారు, ఓకే అయిపోయింది రూపా, యూ విల్ బీ లుకింగ్ ద నీ మోస్ట్ బ్యూటిఫుల్ లుక్స్ ఉంటాయి ఈ సినిమాలో అని చెప్పారు. ఐఎమ్ రియలీ హ్యాపీ సార్. టీజర్ లుక్స్ అన్నీ చూసి చాలా కొత్త రూపాన్ని చూస్తున్నామని చెప్పారు అందరూ. అండ్ ఇట్ వాజ్ అండ్ అవసరాల సార్, శ్రీనివాస్ సార్ అంటే చాలా ఇంటెలిజెంట్ యాక్టర్ అంటారు కదా, ఆయన ఎంత ఇంటెలిజెంట్ జోక్స్ అంటే నాకు ఆయన జోక్ సెట్స్లో ఉన్నప్పుడు మేము జోక్స్ చేసేవాళ్ళు, నాకు నెక్స్ట్ ఇంటికి వెళ్ళాక అర్థమయ్యేవి కొన్ని జోక్స్, అప్పుడు నవ్వుకునేదాన్ని సడన్గా. అదే ఇందాక నా మీద వేశారు కదా అట్లా ఆయనకు పాపం అర్థమయ్యేది, ఈ అమ్మాయి ఇంటికి కొంచెం సీరియస్ అనుకుంటా, జోక్స్ వేస్తే సరిగ్గా నవ్వట్లేదు అనుకో, నాకు అర్థమయ్యేది కాదు సార్ ఫస్ట్గా. సో అట్లా అండ్ ఇట్ వాస్ బ్యూటిఫుల్ వర్కింగ్ విత్ యూ సార్. సచ్ ఎనర్జెటిక్ పర్సన్ యూ ఆర్. అండ్ మా నివిత గారు, kisses to you. So and మా అశోక్ సార్ అండ్ సమీరా గారు అండ్ ప్రదీప్ గారు అందరితో ఇట్స్ లైక్ అ బ్యూటిఫుల్ అండ్ ఇట్స్ లైక్ అ ఫ్యామిలీ పిక్నిక్ వెళ్తే అందరూ సెట్స్లో ఎట్లా పిక్నిక్ వెళ్తే ఎంత ఎంజాయబుల్గా ఉంటుందో ఇంద్రగంటి సార్ సెట్ అట్లా ఉంటుంది. మేబీ దట్స్ వై అవశాల గారు హీ వాంటెడ్ టు బీ అంటే ఇన్ ద సెట్, హీ వాంటెడ్ టు బీ ఆన్ ద సెట్. అందుకనే ఇట్స్ లైక్ అంటే నేను అంటే ఇట్స్ లైక్ అది అట్లా
ఇట్స్ లైక్ ఇట్స్ సో మచ్ ఎంజాయ్ చేసే మూమెంట్స్ ఉంటాయి. అండ్ ఇట్స్ లైక్ నాకు చాలా టెన్షన్ పడ్డాను సార్ ఫిలింలో ఎలా ఉంటుందా సార్, టేక్ ఓకే చెప్తారా లేదా, ఎన్ని టేక్స్ అవుతాయి ఏంట అని చాలా చాలా భయంగా వెళ్ళాను నేను. బట్ సార్ వాజ్ లైక్ రూపా ఇది ఈ అంటే ఇట్స్ లైక్ వాట్ ఎవర్ యూర్ కంఫర్టబుల్ విత్ హీ వాంట్స్ యూ టు డూ దట్ ఆన్ ద స్క్రీన్. సో ఇట్స్ ద మోస్ట్ కంఫర్టబుల్ సెట్ టు వర్క్ ఇన్. అండ్ నాకు తెలిసి ఎన్ని సినిమాలు చేసినా సార్ నేను ఐ విల్ మిస్ వర్కింగ్ విత్ యూ. మళ్ళీ అయ్యో సార్ సెట్లో అయితే ఇట్లా ఉండేది, ఇట్లా హ్యాపీగా చేసామే అని నేను ఐ విల్ రికాల్ ఎవ్రీ మూమెంట్ సార్. ఇట్ వాస్ బ్యూటిఫుల్ వర్కింగ్ విత్ యూ. అండ్ మా సారంగపాణి సన్ ఆఫ్ పినాకపాణి, ఎస్. సో డే వన్ నుంచి ఇట్స్ లైక్ ఐ కాల్ హిమ్ మ్యాన్ ఆఫ్ వర్సిటాలిటీ. చెప్తాను చాలాసార్లు చెప్పాను. హీ డజంట్ అగ్రీ దట్ ఫస్ట్ డజంట్ అగ్రీ దట్. బట్ ద థింగ్ ఇస్ యా, నేను ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా ఇంత టెన్షన్ పడలేదు. ఓకే, సో హీ డజంట్ అగ్రీ దట్. బట్ ద థింగ్ ఇస్ హీస్ ట్రూలీ వర్సిటైల్ యాక్టర్ అండి. ద డే వన్ నుంచి లైక్ ఫ్రమ్ మల్లేశం, ఫ్రమ్ బీయింగ్ అ కామెడీ యాక్టర్ యూ చోజ్ అ ఫిలిం లైక్ మల్లేశం అండ్ హీ హెస్ అగైన్ ఎంటర్టైన్డ్ ఆడియన్స్ విచ్ ఇస్ అ క్రిటికలీ అండ్ కమర్షియలీ వర్క్ అయిన ఫిలిం. కట్ చేస్తే హీ డిడ్ అ సేవ్ ది టైగర్ సిరీస్. అండ్ ఎంతమంది నేను యూకే వెళ్ళినప్పుడు ద ఫ్యామిలీస్ ఆర్ లవింగ్ ఇట్, ఎంతమంది ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అయిపోయారు. కట్ చేస్తే దాని తర్వాత అగైన్ యూ ఎక్స్పెరిమెంటెడ్ విత్ మెనీ ఫిలిమ్స్. No, it's not like that. So yeah, సో అండ్ ఇప్పుడు కోర్ట్తో లైక్ మొత్తం బాక్స్ ఆఫీస్ మొత్తం దుమ్ము దులిపేస్తున్నారు కోర్ట్తో. ఇట్స్ లైక్ ఆడియన్స్ ఆర్ లవింగ్ ఇట్. మిడ్ నైట్ షోస్లో కూడా దర్శి అంటారు అయితే విజిల్స్ వస్తున్నాయి థియేటర్లో. సో ఇక సారంగపాణి తర్వాత అండ్ హీఈస్ ఎక్స్పెరిమెంటింగ్. బట్ మనమందరం దర్శిని లవ్ చేసింది తన కామెడీ టైమింగ్కి. సో ఆ కామెడీ టైమింగ్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక సినిమాలో చూడాలని చాలామంది ఆడియన్స్ కోరుకుంటున్నారు. అంటే ఈవెన్ మీ ఐ ఆల్సో వాంట్ టు సీ యూ ఇన్ సచ్ కైండ్ ఆఫ్ అ ఫిలిం. సో ఆ ఫుల్ కామెడీ టైమింగ్తో ఫుల్గా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయబోతాడు ఈ సారంగపాణి జాతకంలో. సో ఈ సమ్మర్కి ఒక వెరీ కూల్ ఫిలిం అండ్ వివేక్ సాగర్ గారి మ్యూజిక్. ఐఎమ్ పర్సనలీ అ ఫ్యాన్ ఆఫ్ హిజ్ బ్యూటిఫుల్ సాంగ్స్. సమ్మోహనంలో అన్ని సాంగ్స్, ఈవెన్ నాకు ఆ బ్రేకప్ సాంగ్ ఎన్నిసార్లు కనులలో తడిగా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతున్నాయి ఆ సాంగ్స్ అన్నీ కూడా సార్. సచ్ వండర్ఫుల్ మ్యూజిక్స్. అండ్ నాకు ఈ దీంట్లో కూడా సంచారి సాంగ్ కానీ సారంగో కానీ ఇట్స్ రిసీవింగ్ హ్యూజ్ రెస్పాన్స్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ దాట్. అండ్ సమ్మర్లో April 18th థియేటర్స్కి వెళ్ళి తప్పకుండా మీరందరూ సారంగపాణి జాతకం వాచ్ చేసి మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. ఎగ్జామ్స్ అయిపోయాయి కదా. నేనైతే పర్సనల్గా ఎగ్జామ్ అయిపోయాగానే ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఎగ్గరేసి థియేటర్కి ఫస్ట్ వెళ్ళి సినిమా చూస్తాను. సో మీరు కూడా అలాంటి ఒక సినిమా కోసమే వెయిట్ చేస్తారని తెలుసు. సో తప్పకుండా దిస్ ఫిలిం ఇస్ ఫర్ యూ. ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ ఆన్ April 18th. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రూపా. సారంగపాణి జాతకం అంతా కూడా మీ మీదే ఆధారపడినట్లుంది. మరి చూడాలి 18th. సార్ బిఫోర్ ప్రియదర్శి గారి మాట్లాడే ముందు టీం అందరూ కూడా ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఫర్ ఏ గ్రూప్ పిక్చర్ టు ద మీడియా.
ఎస్ యా, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అండ్ రూప ప్రియదర్శి గారు స్టేజ్ మీదుగా ఉండాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం మీ నలుగురిని. సార్ ప్లీజ్ బీ సీటెడ్ అండి. యా ప్లీజ్ ఛానల్స్కి. థ్యాంక్ యూ అండి. సార్ మీరు నలుగురు స్టేజ్ మీద ఉండాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రొడ్యూసర్ మోహన్ కృష్ణ గారిని, అలాగే కృష్ణప్రసాద్ గారిని, రూప గారు మీరు కూడా స్టేజ్ మీద ఉండాలి. మీ నలుగురు కలిసి మరోసారి పిక్చర్ గ్రూప్ ఫోటో. అవసరాల శ్రీనివాస్ గారు మీరు వెళ్ళిపోయారా అండి ఈ గ్యాప్లో? సార్ అవసరాల శ్రీనివాస్ గారు మీరు కూడా చేర్చారు సార్ స్లోగా. థ్యాంక్ యూ. సో ఇప్పుడు ప్రియదర్శి గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. లేదండి మీరు మాట్లాడకపోతే ఎలా అండి? నో యా, అందరికీ నమస్తే. నో మీ చాలామందికి చూసి అబ్బా మళ్ళీ వీడేనా, మొన్ననే కదరా నిన్ను చూసిన, మళ్ళీ చూడాలా నిన్ను అని అనుకుంటున్నారేమో. బట్ ఫ్రాంక్లీ నా చేతిలో ఏం లేదు. ఆల్ ఐ కెన్ ప్రామిస్ యూ ఈజ్ అ గ్రేట్ ఫిలిం. ఇప్పుడు దాకా నన్ను సీరియస్గా ప్రశ్నలు అడగడం మీరు చూశారు. ఇప్పుడు చాలా వల్నరబుల్గా, చాలా మిమ్మల్ని నవ్వించే పాత్ర చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇది సినిమా నేను 2 months క్రితమే ఇదే హాల్లో మేమందరం మా టీంతో కలిసి చూసాం. అందరం నవ్వుకున్నాం, చాలా హ్యాపీగా అనిపించింది. అవి మళ్ళీ థియేటర్లో April 18 మీరు చూస్తే మళ్ళీ అవి రీక్రియేట్ అవుతాయని నేను బలంగా నమ్ముతున్నాను. కృష్ణప్రసాద్ గారు మా ప్రొడ్యూసర్ గారు ఎంతగా నమ్ముతున్నారో నేను కూడా అంతగానే నమ్ముతున్నాను. ఇది ఆలస్యం అయి ఉండొచ్చు కాస్త విడుదలకి, దానికి ఉన్న కారణాలు మీకు ఇప్పుడు అర్థమైంది. కానీ 18th మాత్రం ఏమాత్రం లేట్ చేయకుండా మీరు దయచేసి బుకింగ్స్ ఓపెన్ అయినప్పుడు టికెట్స్ బుక్ చేసుకొని థియేటర్స్కి రండి. వీ అష్యూర్ యూ గ్రేట్ లాఫ్టర్. మధ్యాహ్నం షోస్ అయితే ఇంకా బాగుంటాయి, కాస్త ఎండలో హాల్లో మంచి ఏసీ వేస్తారు కాబట్టి కూర్చొని హ్యాపీగా నవ్వుకోవచ్చు. సో దాట్ అష్యూరెన్స్ వీ కెన్ ఆల్ గివ్ యూ యాజ్ ఎ టీమ్. అండ్ బ్రిలియంట్ టీమ్ యాక్చువల్లీ. ఇది నా డ్రీమ్ టీమ్. నేను ఎప్పుడు దాదాపు 10 ఏళ్ల పైనగా నేను ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారితో వర్క్ చేయాలని ఎన్నో కళలు కన్నాను. అండ్ అది ఇవాళ తీరింది ఆ కళ. అండ్ 18వ తారీఖు ఐల్ బీ ద హ్యాపీయెస్ట్ మ్యాన్ యాజ్ అన్ యాక్టర్. ఒక చిన్నపిల్లల నేను కూడా మీ అందరితో పాటు కూర్చొని ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. సో తప్పకుండా మీరందరూ April 18th థియేటర్స్కి రండి. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు నేను చెప్పడం కంటే పాత్రికేయ సోదర సోదరిమణులు అడగడంతో, వాళ్ళు అడిగిన తర్వాత మేము చెప్పడంలో ఆ హ్యాపీనెస్ ఇంకా ఎక్కువ ఉంటుంది. సో థ్యాంక్ యూ ఆల్ ద టీమ్ మెంబర్స్, థ్యాంక్ యూ ఆల్ ద క్రూ మెంబర్స్. మీ గురించి, మీ పనితనం గురించి సినిమా చూసిన తర్వాత సక్సెస్ మీట్లో చెప్పడం నాకు ఇంకా గర్వకారణంగా ఉంటుంది. సో ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. ఐ సీ యూ సూన్ ఇన్ ద థియేటర్స్ ఆన్ April 18. థ్యాంక్ యూ సో మచ్. ప్రియదర్శి గారు, పెళ్లి చూపుల నుంచి మీ జాతకం చాలా బాగుందన్న విషయం మా అందరికీ తెలుసు. ఇందుకే మీరు జాతకాలు అవునా ఏంటండి? మాకు కనిపిస్తుంది కదా కెరియర్. జాతకాలు ఖచ్చితంగా నమ్ముతాను. అంటే కేపీ సార్ జాతకం బాగుంటుందని తెలిసి సార్తో ఈ సినిమా చేసిన అనమాట. ఉగాదికి మీరు చూసుకోలేదా జాతకాలు? ఏవి సార్ చూశారు. టీం అందరిది బాగుందని చెప్పారు. ఇది వృషభ రాశి, ఇది బంగారంలా ఉంటుంది, ఇక దూసుకుపోతావు అని అన్నారు. బాగా రీల్స్ చూసినట్టున్నారు మీరు నిన్న నైట్. లేదండి, నాకు నిజంగా సార్ మా అందరికి ఆస్ట్రో గురు ఎవరంటే కృష్ణప్రసాద్ గారే. సో అంటే మాకు ఎప్పుడు సార్ అంటే బేసిక్లీ ఎట్లుంటుందంటే మా అందరికి ఇక్కడ ఇట్లా డౌట్ వచ్చి ఇట్లా సార్ చూడగానే అంటారు అంతే, ఓకే సార్ దర్శి కొంచెం ఇక్కడ మనం ఆగుదాం 2 days అన్నప్పుడు వీల్ ఆల్ ఫీల్. బట్ బేసికలీ బాగుండే. అంటే సార్ తోటి ఒక ఏమంటారు, ఒక పాజిటివ్ ఫోర్స్ ఆఫ్ నేచర్ ఈజ్ కృష్ణప్రసాద్ గారు. అలాగే ఇంద్రగంటి సార్ తోటి వర్క్ చేయడం ఇట్స్ లైక్ మీ ఫేవరెట్ టీచర్ దగ్గరికి వెళ్ళి ఒక అద్భుతమైన విషయం నేర్చుకోవడం ఎట్లుంటుంది. ఇట్స్ గోయింగ్ లైక్ టు వెరీ హ్యాపీ స్కూల్.
ఐ మీన్ నాట్ స్కూల్ కాదు, బట్ ఇట్స్ లైక్ ఒక చెట్టు కింద కూర్చొని ఒక పెద్దన్న మాట చెప్తే ఎట్లా ఉంటుంది. ఇప్పుడే కలెక్టర్ గారు వచ్చారు, ఏంటి సార్ జడ్జిమెంట్లు అయ్యి అయిపోయినాయా బాగా? ఓకే షూటింగ్ తెలుసు మీరు కావాలని షూటింగ్, ఎందుకంటే మీరు చాలా బిజీ యాక్టర్ అని చెప్పాలనే కదా. మీకన్నా కూడా అనండి. లేదు లేదు లేదు, బిజియెస్ట్ యాక్టర్ ఎవరున్నారంటే వడ్లమాని శ్రీనివాసరావు గారే. ఓకే, ఆయన ఎప్పుడు బిజీ అనమాట. అక్కడ వైజాగ్లో ఉన్న రోజుల్లో కూడా విపరీతమైన జడ్జిమెంట్లు, ఆ బిజీలు. మళ్ళీ ఇప్పుడు బట్ యా, సారీ టు టేక్ సో మచ్ ఆఫ్ యువర్ టైం. ఐ నో మీ అందరికి ఆకలిస్తుంది అనుకుంటా, టైం 8 అవుతుంది. లేదండి, అంటే ఇంకో ఇద్దరు మాట్లాడవలసింది. ఐఎమ్ సో సారీ. వాళ్ళు మాట్లాడేసిన తర్వాత అంటే మొదలు పెట్టేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పుడు వడ్లమాని శ్రీనివాస్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే సమీర భరద్వాజ్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫ్యూ వర్డ్స్ అబౌట్ ఫిల్మ్. 2 విషయాలు మీరు అన్న ఆకలి. మోహన్ కృష్ణ గారికి ఫస్ట్ నమస్కారాలు తెలియజేస్తూ, కృష్ణప్రసాద్ గారికి 2 నిమిషాలు. నేను నటుడు అవ్వాలనుకున్నప్పుడు నాకు బాగా నేను మెసేజ్ పెట్టే ఒక దర్శకులు ఎవరంటే మోహన్ కృష్ణ గారు. సార్ మీతో పాటు ఏదో పాత రోజుల్లో పరిచయం ఉందని ఒక ఆయన పరిచయం చేశాడు. ఆ క్యాడర్ కూడా పెట్టేవాడు, నేను ఇలా వైజాగ్ జాయింట్ కలెక్టర్గా పనిచేస్తున్నానంటే ఏమైనా ఇంప్రెస్ అవుతారేమో అని. సో ఆయన ఒక గులాబీ పువ్వు పెట్టేవారు, దానికి ఆన్సర్ అంతే. ఏదో వేసుకొని కలెక్టర్ ఉద్యోగం చేస్తా, ఏదో ఒక 7 అనేదో ఒక గులాబీ పువ్వు పెట్టేవారు. వేషం రావట్లేదు, లోపల ఉద్యోగం అని హైదరాబాద్ వచ్చినది. ఒకరోజు కలిసి నాకు వి అనే సినిమాలో మొదటి వేషం ఇచ్చారు. తర్వాత మళ్ళీ ఫ్యాన్సీ పరమేశ్వరరావు అనే సినిమాలో వారే కాల్ చేసి, అంటే నాకు గులాబీ సమాధానం నుంచి ఒకరోజు ఆయనే కాల్ చేశారు నాకు, శ్రీనివాస్ గారు మీకు టైలర్ మేడ్ రోలు ఒక ప్రొడ్యూసర్ వేషం బాగుంటుందని ఇచ్చారు. అక్కడి నుంచి తిరిగి సారంగపాణి జాతకంలో సారంగపాణి తండ్రి పాత్ర దాకా నా ప్రయాణం సాగింది. సో ఎందుకంటే గారికి సభాముఖంగా నటుడిగా ఒక ప్రస్థానానికి అవకాశం ఇచ్చినందుకు వారికి సభాముఖంగా ధన్యవాదాలు. అయితే ఇక్కడ ఇంకొక దుర్మార్గుడు ఉన్నాడంట, అవసరాలు శ్రీనివాస్ గారు. ఆయనకి నేను జాయింట్ కలెక్టర్ని పెట్టాను వేషం, ఈ కలెక్టర్లు మేనేజర్లు వీళ్ళకి వేషాలు ఎందుకు తండగా ఉద్యోగాలు చేసుకోకని తిట్టాడండి ఈయన. ఫ్యాన్సీ పరమేశ్వర్ సినిమా టైంలో ఇలా చూసి ఈ నిలబడి అటు తిరుగుతున్నాడు, కలెక్టర్ అని తిరుగుతున్నాను, చూస్తున్నాను కానీ చూడలేదు. అది తీసుకెళ్ళి ఇంకో ఆయన వరకు ఇచ్చాడు వేషం, ఎక్కువసేపు చూసిన వేషం ఇస్తాడేమో అని. సో అవసరాలు శ్రీనివాస్ గారు ఇవ్వలేదు. బట్ ఎనీహౌ సారంగపాణి జాతకంలో జాతకాలు నమ్మే కొడుక్కి అసలు జాతకాలు నమ్మని తండ్రిగా, ఓ ప్రాక్టికల్ తండ్రిగా నాకు మంచి వేషం ఇచ్చారు. ఇట్స్ ఎ గ్రేట్ జర్నీ. అందరూ మా అబ్బాయి ప్రియదర్శి కోర్టు సినిమా ద్వారా ఇప్పుడు ప్రపంచం అంతా ఏటో ఈ లోపలికి వస్తుంటే బ్యాక్గ్రౌండ్ మీకు దర్శి వస్తుంది. సీరియస్గా అంతలా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకుని మంచి నటుడిగా ఎప్పుడో పేరు తెచ్చుకున్నాడు. ఇవాళ కమర్షియల్గా కూడా ఒక అడుగు ముందుకు పడడం ఎవరికైనా ఆశించేది అదే కదా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా కృష్ణప్రసాద్ గారు, మా విందా గారు మేకప్ వేసుకోవద్దు కదా, బాగానే ఎర్రగా ఉన్నాం అంటుంటాడు ఆయన. అన్నమాట మేకప్ వేసుకుని నాకేమో సరదా ఎక్కువ ఎర్రగా ఉందని తొడిచేస్తూ ఉంటాడు ఆయన. వద్దొద్దు ఎందుకు దరిద్రంగా మేకప్ వద్దు అంటూ ఉంటారు. అట్లా మా అమ్మాయి ఉమామహేశ్వర గురుపస్య అమ్మాయి అప్పటి నుంచి మీరు ఇందాక దారిలో వస్తూ స్పీచ్లు వింటూ వస్తున్నాను సార్, ఎవరెవరు ఏం మాట్లాడతారు మీరు ఆన్ ద సెట్స్, ఐ వాంట్ టు బి ఆన్ సెట్స్, అది కూడా విన్నాను. సో ఇంత అందంగా హాయిగా ఎప్పుడు చెప్పేది ఒకటే, ఇవాళ ఇది విమర్శ అవుతుందేమో, తెలుగు సినిమాకి షూటింగ్ స్పాట్లో ఈ రక్తం దొరకట్లేదు, బాగా పారించేస్తున్నారు నెత్తురు ప్రవాహాలు. ఈ బ్లడ్ తెస్తారు కదా పాపం ఆర్ట్ వాళ్ళు, దొరకట్లేదు నెత్తురు, అయిపోతుంది 15 లీటర్లు పోసేస్తున్నారు, అయిపోయింది. ఈలో తిట్టేస్తున్నాడు, నేను చూసుకోవాలి కదా బ్లడ్ ఒక 200-300 లీటర్లు తండి అంటున్నారు. ఈ లీటర్ల రక్తం నుంచి హాయిగా నవ్వుకునే ఓ నవ్వులు సినిమాకేసి తీసుకెళ్ళిన మా మోహన్ కృష్ణ గారికి అందరి ముందు ధన్యవాదాలు తెలియజేస్తూ, సో ఈ తలకాయలు నరికేయడాలు, పెద్ద ఆయుధాల నుంచి మామూలుగా ఏదో పాపం సారంగపాణి ఆయన జాతకాలు పెచ్చ, ఆయన పెళ్ళి, ఈ గోడలకి తీసుకొచ్చాడు పాప ఆయన మనందరినీ దగ్గరగా. సో అందరూ ఆయన ఇందాక మోహన్ గారి మాట వింటున్నారు, ముసలాళ్ళు, స్వకుటుంబాలు, పరకుటుంబాలు అందరూ మొత్తం మూకుమ్మడిగా వచ్చి సినిమా చూసేసి మా అంకుల్ కృష్ణప్రసాద్ గారు వారికి అద్భుతమైన లాభాలు ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ ఒక మంచి సినిమాలో మళ్ళీ ఏదో అంటే హీరో ఫాదర్ మంచి వేషం హీరో ఫాదర్ అంటే జనరల్గా చిన్న జబ్బు ఉంది సార్ నాకు, అంటే బాగుండదని హీరో అడగను, ఎవరైనా డైరెక్టర్ సినిమా తీస్తున్నారంటే మెల్లిగా వెళ్తాను పక్కకి, ఇన్ఫ్లుయెన్స్ వాడు ఏదో చేసి ఎవరెవరు ఉన్నారంటాను. అంటే ప్రియదర్శి గారి వేషం అడగలేం కదా, హీరోయిన్ వేషం అసలు కుదరదు. సో నెక్స్ట్ మంచి వేషం ఏంటి, అమ్మ ఆయనకి ఇచ్చారా, ఎలాగేది మనం ఎలా లాగాలి. ఆ టైంలో ఏదో పెద్దవాళ్ళ వేషాల కోసం పొంచి ఉంటాను, మేబీ సినిమా తర్వాత ఈ పొంచి ఉండడం మానేసి కొంచెం పెద్ద నిర్మాతల వాళ్ళు కూడా తక్కువ రేటుకి చేస్తాను, కొంచెం నన్ను కన్సిడర్ చేయాలని అందరిని. అప్పుడే 5-6 ఏళ్ళు అయిపోయింది సార్, 100 సినిమాలు అయిపోయాయి. ఎప్పుడూ పెద్దవాళ్ళే అంటే అలాగే మాలాంటి వాళ్ళకి కూడా తండ్రిగాను ఏదో కొంచెం మంచి వేషాలు ఇస్తే. హీరో ఫాదర్గా ఆల్మోస్ట్ ఇదే ఫస్ట్ టైం అండి ప్రాపర్ కంప్లీట్గా హీరో ఫాదర్ వేషం వేయడం. అది కోర్టు ద్వారా ఆల్రెడీ తన జాతకాన్ని విపరీతంగా మార్చేసుకుని సారంగపాణి జాతకం ద్వారా మరింత మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్న ప్రియదర్శి ఫాదర్ వేయడం
మేబీ నేను నమ్మకపోయినా నమ్మినా నా జాతకం కూడా మారుతుందేమో అని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండి. సమీరా గారిని మాట్లాడవలసింది రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. నేను టైం అయిపోయింది కదా, ఎక్కువ టైం తీసుకోదలుచుకోవట్లేదు. ఈ సినిమాలో నా క్యారెక్టర్ ఎగ్జాక్ట్గా ఎంతసేపు ఉందో అంతసేపే మాట్లాడదలుచుకుంటా. సో ఈ అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. నా చిన్నప్పటి నుంచి అని చెప్తే ఇంద్రగంటి గారు హర్ట్ అవుతారు కాబట్టి ఎప్పటి నుంచో అష్టాచెమ్మ సినిమాను చూసిన దగ్గర నుంచి నేను ఎగ్జాక్ట్గా ఆవిడ చెప్పినట్టు ఎందుకు సినిమాల్లో లేను అని నేను ఫీల్ అయిన రోజులు ఉన్నాయి. ఆ మెత్తటి వెచ్చటి పింక్ టవల్ ఆ డైలాగ్ని గుర్తు చేసుకొని రోజు లేదు. సో అలాంటి లెజెండరీ పీపుల్ ఆర్ సిట్టింగ్ ఇన్ ద ఫ్రంట్ రో అండ్ షేరింగ్ ద స్క్రీన్ విత్ దెమ్. అండ్ ఒక సింగర్గా నేను నా కెరియర్ స్టార్ట్ చేసి ఫస్ట్ టైం యాజ్ అన్ యాక్ట్రెస్ నాకు ఇంత మంచి అవకాశం రావడం, అందులోనూ మీలాంటి లెజెండరీ డైరెక్టర్ గారి చేతిలో పడడం చాలా సంతోషంగా ఉంది. సో ఇంతకు మించి నేనేం చెప్పదలుచుకోవట్లేదు. April 18 సారంగపాణి జాతకం రిలీజ్ అవుతోంది. అందరూ డెఫినెట్లీ థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేయండి. సారంగా సారంగా అమ్మాయి అవునంది ఏకంగా. సో ప్లీజ్ వాచ్ సారంగా. థ్యాంక్ యూ సమీనా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా లేట్ చేయదలుచుకోలేదు, Q&A మొదలు పెడదాం. సో ముందుగా ప్రొడ్యూసర్ కృష్ణప్రసాద్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. బిఫోర్ దట్ ఒక 5 chairs వేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. లేదండి, వాళ్ళే ఉన్నారు, మీకు అంత కష్టం ఇవ్వట్లేదు. డైరెక్టర్ మోహన్ కృష్ణప్రసాద్ గారిని, ఇంద్రగంటి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మోహన్ అయ్యేటప్పుడుగా కన్ఫ్యూజ్డ్, సారీ ఫర్ దాట్. యా, ప్రొడ్యూసర్ గారిని బొకే ప్రజెంట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే శ్రీనివాస్ అవసరాల గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. దర్శి గారు కూడా ఇక్కడ ఉన్నారు. యా సార్, దర్శి గారికి కూడా బొకే ప్రజెంట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరే తీసేసుకుంటారా అండి? సరే, కొంచెం అక్కడికి వెళ్ళరా. సార్, రూపా, యాక్ట్రెస్ ఆఫ్ దిస్ ఫిల్మ్, రూపా గారు బ్యాక్. యా సార్, ప్లీజ్ ప్లీజ్. కృష్ణప్రసాద్ గారిని, రూపా గారికి కూడా బొకే ప్రజెంట్ చేయాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ థ్యాంక్ యూ సార్, మీరు కూడా కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రైట్, ఇంకా Q&A మొదలు పెడదాం. వాళ్ళు కూర్చోకుండా మాట్లాడు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కంగ్రాచులేషన్స్ ఫర్ బ్రింగింగ్ అవుట్ సచ్ ఎ వండర్ఫుల్ ఎంటర్టైనర్. అండ్ ఎందుకంటే ప్రియదర్శి మీద ఎంటర్టైన్మెంట్ పండించడం అన్నది చాలా సులభం, ఎందుకంటే ఈజ్ ఎ వండర్ఫుల్ ఎంటర్టైనర్. బట్ దాన్ని దాటి కోర్టుతో మామూలుగా కొట్టలేదు ఈ రోజున ఏపీలో. సో ఫర్ ఆల్ ద టీమ్ ఇట్ ఈస్ అనదర్ ఎ బోనస్ ఆఫ్టర్ సచ్ ఎ వండర్ఫుల్ సూపర్ డూపర్ హిట్ మీ సినిమా రావడం అన్నది. మీ అందరి టైం బాగుందని చెప్పడానికి ఇదే ప్రధానమైన నిదర్శనం, ఇంకోటి అక్కర్లేదు. ఆయన టైం బాగుండడం వల్ల ఆపేసుకున్నాడు రిలీజ్. ఆయన కోర్టు తర్వాత వస్తున్నాడు కాబట్టి ఫర్ బెస్ట్ విషెస్. కాకపోతే యాజ్ ఫార్ యాజ్ యూ కన్సర్న్డ్ దర్శి, కోర్టులో ఒక కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అది. ఈ జనరేషన్ యాక్టర్స్కి కానీ లేక బడ్డింగ్ హీరోస్కి కానీ దొరికే క్యారెక్టర్ కాదు అది. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అండ్ యు ఆర్ లక్కీ ఎనఫ్ టు గెట్ ఇట్. దానిలో బాగా అద్భుతంగా చేసి ఇప్పుడు నౌ ఇమ్మీడియట్లీ యు ఆర్ గోయింగ్ టు అన్వైల్ ఎ న్యూ చాప్టర్ ఇన్ యువర్ సెల్ఫ్ టు ది ఆడియన్స్.
హౌ డు యూ ఫైండ్ దిస్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ? వేర్ డు యూ ప్లేస్ యువర్ సెల్ఫ్? సార్ నాకు అవకాశం దొరికి కొంచెం గ్రహాలు అటు ఇటుగా ఉగాది ఇంకొక నెల తర్వాత వచ్చి ఉంటే నేను నెల తర్వాతే వద్దామని అనుకో, అంటే ఒక 2 months గ్యాప్ ఫ్రమ్ కోర్ట్ ఉంటే బాగుంటుందని నాకు అనిపించే సందర్భం. కానీ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ యాక్టర్గా నా టైం లైన్ లాస్ట్ ఇయర్ చూసుకున్నట్టయితే ఏడాది మొదట్లో సారంగపాణి జాతకం చేశాను, ఏడాది చివరిలో కోర్ట్ అనే సినిమా చేశాను. కానీ ఆ రిలీజ్ టైం లైన్స్ అంటే ఇట్లాంటి బడ్జెట్ ఉన్న సినిమాలకి, నేను చిన్న సినిమానో పెద్ద సినిమా అనట్లేదు, ఇలాంటి బడ్జెట్ ఉన్న సినిమాలకి నాలాంటి యాక్టర్లకి రిలీజ్ క్యాలెండర్ చూసుకొని సరైన టైంలో విడుదల చేయడం నాకు చాలా చాలా ఇంపార్టెంట్ సార్. అండ్ లక్కీగా ఇది నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వీ హ్యావ్ మచ్ ఏబుల్ ప్రొడ్యూసర్ లైక్ కృష్ణప్రసాద్ గారు. వారు దాదాపు ఈ 40 ఏళ్ళ ఇండస్ట్రీలో వాళ్ళకి అవన్నీ తెలుస్తుంటాయి. బట్ యాజ్ అన్ యాక్టర్గా వేర్ డూ ఐ వాంట్ టు సీ మై సెల్ఫ్? మీరు ఇందాక అన్నట్టు ఐ వాంటెడ్ టు సీ మై సెల్ఫ్ యాజ్ అన్ ఎంటర్టైనర్ సార్. నేను కోర్ట్ చేసినా లేకపోతే నేను సారంగపాణి జాతకం చేసినా నేను ఒకటే అనుకుంటాను సార్, థియేటర్కి మీరు 300 పెట్టారో 500 పెట్టారో వచ్చి సినిమా చూసి బయటికి వెళ్ళేటప్పుడు ఐ డోంట్ వాంట్ ఎనీబడి టు బీ ఫీలింగ్ డిసప్పాయింటెడ్ అబౌట్ ఇట్. అండ్ ఐ వాంట్ టు సీ మై సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్ హూ ఈస్ డూయింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అనే ఒక కేటగిరీలో చూడాలని, నన్ను కేటగిరీ కాదు కానీ ఒక మంచి కథలు చెప్పాలనే సార్. ఐఎమ్ స్టోరీ టెల్లర్ అండ్ మంచి కథలు చెప్పడం నా పర్పస్గా నేను ఫీల్ అవుతాను. అండ్ ఇలాంటి పర్పస్ని నేను డిస్కవర్ చేసుకోవడానికి దొరికిన అద్భుతమైన టీం ఇది. అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ ఆల్ ఆఫ్ దెమ్. సో దీనివల్ల ఒక బెటర్ యాక్టర్ అయ్యాను కూడా నేను సారంగపాణి జాతకం ద్వారా. అలాగే వీరితో పనిచేయడం ద్వారా చాలా నేర్చుకున్నాను. అది 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 ఇంకా గొప్ప టేక్ అవే సార్ నాకు. అంటే ఇప్పుడు చాలా అంటే యూ డన్ ఫ్యూ గుడ్ ఫిల్మ్స్ రైట్ ఫ్రమ్ బల్గం కానీ, అంతకుముందు మల్లేశం కానీ, ఇప్పుడు కోర్ట్ కానీ, అంటే యూ వర్క్డ్ విత్ 3-4 గుడ్ డైరెక్టర్స్. ఇప్పుడు వాట్ ఈస్ యువర్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ విత్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు అంటే వాట్ విల్ యూ టెల్? ఐ థింక్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఈజ్ టీమ్ ఒక రౌండ్ టేబుల్ వేసుకొని కూర్చొని వారు రాసిన కథ, వారు రాసిన స్క్రీన్ ప్లే, మా పాత్ర అనుగుణంగా చదవడం సార్ నాకు ద బెస్ట్ మూమెంట్ ఇన్ దిస్ హోల్ థింగ్. ఎందుకు అంటే నా కెరియర్లో నేను చేసిన ఫస్ట్ టైం ఇట్లాంటి ఒక ఎక్సర్సైజ్. అంటే అసలు ఏ పాత్ర ఎవరు చేస్తున్నారు, ఎవరి డైలాగ్ ఎలా ఉండబోతుంది, ఎవరు ఏం చేయబోతున్నారు అంటే సినిమాకి వెళ్ళడం అనేది ప్రతి సినిమాలో ఉన్న ప్రతి నటుడు, అంటే మేజర్ డిపార్ట్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ పీజీ విందా గారు కూడా మాతో ఆ రోజు రీడింగ్లో ఉన్నారు. మా మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ కానీ, లేకపోతే మా కో డైరెక్టర్ సురేష్ గారు కానివ్వండి, అట్లాగే మా మేనేజర్స్ కానివ్వండి, వీళ్ళందరూ రషీద్ కానీ, అంజీబాబు కానీ, వీళ్ళందరూ ఆల్ ఆఫ్ ద టీమ్ మెంబర్స్ ఇంక్లూడింగ్ ప్రొడ్యూసర్ గారు కూడా కాస్త అంటే టేబుల్ మీద కాదు కొంచెం దూరంలో ఇదంతా. బట్ ఇవన్నీ ఏంటంటే ఆల్ ఆఫ్ దట్ వాజ్ ద బెస్ట్ మూమెంట్ అండి నా కెరియర్లో. ఇప్పుడు దాకా నేను ఎప్పుడు అట్లాంటి ఒక సిచ్యువేషన్ చూడలేదు. బహుశా ఇక్కడి నుంచి నేను చేయబోయే సినిమాల్లో అందరి ప్రొడ్యూసర్లని డైరెక్టర్ రిక్వెస్ట్ చేయాలి అదే అనుకుంటున్నాను. దట్ అండ్ ద సెకండ్ బెస్ట్ మూమెంట్ ఈజ్ సర్ రియాక్షన్స్ బిఫోర్ మానిటర్. మనం ఎలా చేస్తున్నాం అంటే ఆయన చూస్తే కళ్ళల్లో ఆయన వెలుగుతుంది, ఆయన కళ్ళు వెలుగుతూ ఉంటాయి ఇట్లా వేసే సో ఇట్ ఈస్ లైక్ అంటే విందా గారు తర్వాత మోహన్ గారు కూర్చొని చూస్తుంటారు. సో సీ దెమ్ దేర్ రియాక్షన్స్ అక్కడ, దట్ ఈస్ ద సెకండ్ బెస్ట్ మూమెంట్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇప్పుడు నీ పాయింట్ ఆఫ్ కెరీర్ గురించి కనుక మాట్లాడాలంటే ఓ పక్కన కోర్ట్ ఒక పెద్ద హిట్, స్టిల్ గోయింగ్ స్ట్రాంగ్, 1 పాయింట్. ది సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్, తెలుగు సినిమాల్లోనే ఒక పాత్ బ్రేకింగ్ ఫిల్మ్, ది లెజెండరీ డైరెక్టర్ సంగీతం శ్రీనివాసరావు డైరెక్షన్లో శ్రీదేవి మూవీస్ బ్యానర్ మీద కృష్ణప్రసాద్ గారు చేసిన అత్యద్భుతమైన కళాఖండం ఆదిత్య 369 ఇంకో పక్కన రిలీజ్ అవుతుంది. అదే బ్యానర్ మీద నువ్వు కూడా హీరోగా నీ సినిమా కూడా ముందుకెళ్తుంది. అసలు ఈ కాంబినేషన్స్ని ఎట్లాగా, హౌ డు యూ రిసీవ్ ఇట్, హౌ డు యూ డిస్క్రైబ్ ఇట్ రాదర్? సార్ ఒక్కోసారి నేనే ఇట్లా గిచ్చుకొని అబ్బా నిజంగానే జరుగుతుందా అంటే, ఐ రిమెంబర్ ఫస్ట్ డే ఈ సినిమా అంటే ఫస్ట్ ఎప్పుడైతే పోస్టర్ వచ్చిందో నాకు సాధారణంగా ఇంతకుముందు ఎప్పుడు లేదు సార్. అంటే ఒక
లీడ్ యాక్టర్ది అంటే ఇంతకుముందు లీడ్ యాక్టర్ కానప్పుడు ఏంటంటే బర్త్డే వచ్చినప్పుడు నాది ఎవరొకరు ఇట్లా హ్యాపీ బర్త్డే అని పెడతారు. ఒక పోస్టర్ వచ్చింది నా బర్త్డే రోజు. ఆ రోజు మేము షూట్ చేస్తున్నాము. మోహన్ కృష్ణ ఇంద్రగంటి, సారంగపాణి జాతకం, శివలింక కృష్ణ ప్రసాద్. నేను కాసేపు అదే ఇట్లా చూసుకుంటా ఇది నిజంగానే జరుగుతుంది. ఇట్స్ లైక్ దట్ సరియల్ మూమెంట్ అంటారు. అంటే ఇంకే అది దానికి మించిన ఫీలింగ్ నేను ఇంకా ఎక్స్పీరియన్స్ చేయలేదేమో అన్నంత గొప్పగా అనిపించింది. అండ్ ఇప్పుడు కూడా నాకు అర్థం కాదు ఏంటంటే నమ్మబుద్ధి కాదు, అర్థం కాదు. కానీ మన సంగీతం శ్రీనివాసరావు గారు, తర్వాత కమల్ హాసన్ గారు వీళ్ళందరూ కూర్చొని సినిమా గురించి మాట్లాడుతున్నారు. మన ఒక వీడియో మీరు చూసుంటారు, యూట్యూబ్లో చాలామంది చూసుంటారు, పుష్ప దాని గురించి. వ్యక్తికి 94 years సంగీతం శ్రీనివాసరావు గారికి వీరికి ఫోన్ చేసి, కృష్ణ మనం ఏదైనా సినిమా చేస్తే ఎలా ఉంటుంది, నేను ఎంత రెమ్యూనరేషన్ అడగచ్చు నేను అని ఆయన ఇప్పుడు ఫోన్ చేసి వీరిని అడుగుతున్నారు అనమాట. ఇది జరిగిందండి ఒక 2 months క్రితం. నేను ఎంత రెమ్యూనరేషన్ అడగచ్చు, నాకు కొత్త సినిమా ఒకటి అనుకుంటున్నాను అని వీరిని సలహా అడుగుతున్నారు అనమాట. ఆయన ఒక అంటే సేమ్ పరిస్థితి ఇప్పుడు రామ్ జగదీష్ ఉన్నాడు, కోర్ట్ సినిమా డైరెక్టర్. ఆయన నన్ను అడుగుతున్నాడు ఎంత అడగచ్చు అన్న మనం బేసికలీ నెక్స్ట్ సినిమా కానీ. అంటే ఒక 28 ఏళ్ల డైరెక్టరు, ఒక 93 ఏళ్ల డైరెక్టర్ గారు. అంటే వీళ్ళు చూడండి వాళ్ళ అంటే ది అర్జ్ టు మేక్ ఫిల్మ్స్, ది అర్జ్ టు సీమ్ రిలవెంట్. అండ్ అదే ఇది అంతా ఇట్స్ ఆల్ ఫీల్స్ లైక్ అ డ్రీమ్ అండి. మనం ఏదో పొద్దున్న లేచి అబ్బా ఇలా జరిగితే నిజంగా ఎంత బాగుంటుందని ఒక డ్రీమ్ నిజంగా నేను లివ్ చేయడం అనేది ఇట్ ఈస్ ట్రూలీ మాటల్లో చెప్పలేనంత లక్కీ నేను ఈ క్షణం. అదే శ్రీదేవి మూవీస్ పథకంపై ఓ పక్కన బాలకృష్ణ కథానాయకుడికి, ఇంకో పక్కన ప్రియదర్శి కథానాయకుడికి 2 సినిమాలు ఒకేసారి. ట్రూలీ ఫార్చునేట్ అండి ఆ విషయంలో. నేను ఇంకా అది మాటలు చెప్పలేనంత గొప్ప విషయం సార్ అది నిజంగా. అది ఎందుకంటే ఇండియాస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫిల్మ్ మేకర్ సంగీతం శ్రీనివాసరావు గారు. అండ్ ఆదిత్య 369 మీరు అన్నట్టు ఒక కళాఖండం అది. ఇప్పుడు కూడా దాని ఇన్స్పిరేషన్ మళ్ళీ మేము అందరం చేయడం, ఒకే ఒక్క జీవితం లాంటి ఒక కథ చేయడం మీరు చూసుంటారు. నేను శర్వా అన్న, తర్వాత కిషోర్ అన్న. సో ఇట్ ఆల్ ఫీల్స్ లైక్ ఒక ఏమంటారంటే ఒక సెట్ ఆఫ్ గ్రేట్ పీపుల్ ఆర్ హ్యాండింగ్ ఓవర్ ద బ్యాటన్. అంటే అది బ్యాటన్ రేస్ ఉంటుంది కదా, మన రిలే రేస్ అంటారు కదా. ఆ రిలే రేస్లో అందరూ ముందుకు ఉరుకుతూ ఆ గ్రేట్నెస్ని శ్రీదేవి మూవీస్ ద్వారా మాకు ఇచ్చారు. సో ఆ గ్రేట్నెస్ని ముందుకు నడిపిస్తున్న వ్యక్తి ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు. సో వారి ద్వారా మేమందరం ముందుకు నడుస్తున్నాం. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ మూమెంట్. గుడ్. ఇప్పుడు సేమ్ ప్యాటర్న్ మీకు కూడా అప్లై అవుతుంది మోహన్ కృష్ణ గారు. ఓ పక్కన పెద్ద హిట్ కొట్టిన హీరో మీ సినిమా, అండ్ ఇంక మీ వెనకాతల సంగీతం శ్రీనివాసరావు సినిమా, ఆయన ప్యాటర్న్. అసలు మీ ప్లేస్మెంట్ ఎలా ఉందనిపిస్తుంది? ఒక హిట్ తర్వాత మీ సినిమా వెళ్తున్నది ఈ హీరోతో. చాలా సారీ టు కట్ యూ సార్. ఈ సినిమా కోర్ట్ సినిమా రాకముందే ఒక 1.5 year ముందే నన్ను పిలిచి నాకు కథ చెప్పి నాకు చేశారు. దిస్ హిట్ ఈస్ జస్ట్ అన్ అడ్వాంటేజ్ సార్. ఆ కోర్ట్ సినిమా దీని తర్వాత వచ్చినా కూడా వారు చూపించిన అభిమానం కానీ వారు చూపించిన నమ్మకం కానీ నిజంగా రిమార్కబుల్. జస్ట్ వాంటెడ్ టు యాడ్ ఇట్ సార్ బిఫోర్ సేయింగ్ ఆల్ ఆఫ్ దిస్. దిస్ ఈస్ ఎ పారాడాక్సికల్ క్వశ్చన్ రాదర్, బికాస్ ఒక ఆయన ముందు అసలు కోర్టు కన్నా ఈ సినిమా ముందు రిలీజ్ అవ్వాలి, మా అందరికీ మీడియా అందరికీ తెలిసిన విషయం అది. ఆ సందర్భంగా నేను వాళ్ళిద్దరిని ఇంటర్వ్యూలు కూడా చేయడం జరిగింది. బట్ సినిమా వాజ్ పోస్ట్ పోన్డ్ డ్యూరింగ్ హిస్ పర్సనల్ రీజన్స్ అండ్ విచ్ ఆర్ బిజినెస్ ఆల్సో. కానీ బట్ ఆయన ఇప్పుడు బ్రహ్మాండంగా కోర్టు లాయర్గా చూసి బ్రహ్మాండంగా ఆడుతున్న సినిమా, ఇమీడియట్గా మీది వెళ్ళేది ఎంటర్టైనర్. ఎలా రిసీవ్ చేసుకుంటారు సార్ మీ సినిమాని? దర్శి ముందర నుంచి వర్స్ట్. కొంతమంది యాక్టర్లు సక్సెస్ని మీద బిల్డ్ చేసుకుంటూ వెళ్తారండి. నా దృష్టిలో దర్శి లాంటి నటుడు వైవిధ్యభరితమైన నటన చేయగలిగే వాళ్ళు, వాళ్ళ అభినయం, వాళ్ళ నటనా పటిమతోనే ముందుకెళ్తారు. అలాంటి నటుడు దర్శికి జయాపజయాలు అనేవి నా దృష్టిలో భవిష్యత్తులో కూడా అవి పెద్ద రెలవెంట్గా ఉండవు. అతను ఎప్పుడు అపజయం పాలు కాడు నాకు అనిపిస్తుంటుంది నటుడు కింద. సో అలాంటి తను చెప్పింది కూడా ఏంటంటే, ఇది యాక్చువల్లీ మేము ఎప్పుడో స్టార్ట్ చేసి డిసెంబర్కే మా సినిమా అయిపోయింది. అండ్ ఆ తర్వాత నాకు కోర్టు గురించి నేను అడపదడప వింటూ ఉన్నాను. నాకెందుకో ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఫిల్మ్ ఈజ్ గోయింగ్ టు డూ వెరీ వెల్. ఎందుకంటే నాని నాకు గుర్తుంటే చాలా రోజుల క్రితం వేరే ఏదో ఫంక్షన్లో ఆ అబ్బాయిని పరిచయం చేశాడు, రామ్ జగదీష్ని పరిచయం చేసి, ఈ కుర్రాడు గురించి మీరు చాలామంది మాట్లాడుకుంటారు మా సినిమా వచ్చిన తర్వాత అని చెప్పాడు. తర్వాత నాని డార్లింగ్ ప్రమోషన్ అనమాట.
తర్వాత నాని నాకు పర్సనల్గా ఫోన్ చేసి సార్ నన్ను పిలిచినప్పుడు ప్రీమియర్ సార్ జనరల్గా నాని అలా అంత బలంగా ఎప్పుడైనా ఇన్వైట్ చేస్తే తప్పకుండా రండి సార్ అలా ఉంటుంది. సార్ నేను ఈ సినిమా చూసాను, నిజంగా చాలా బాగుంది, మీరు తప్పకుండా రండి, యూ విల్ లైక్ ఇట్, పర్టికులర్లీ మీకు నచ్చుతుందని చెప్పాడు. సో నాకు ముందు నుంచి ఆ సినిమా ఎప్పుడు మనకు సంబంధించిన నటుడు మన సినిమాలో చేస్తున్న నటుడు ఒక విజయాన్ని అందుకున్నాడు. ముఖ్యంగా ఒక మంచి సినిమాలో, ఒక అర్థవంతమైన సినిమాలో, ఒక ప్యాషనేట్గా రకరకాల మార్గాల్ని ఎంచుకోకుండా విభిన్నంగా చేసి విజయం సంపాదించిన సినిమాల్లో చాలా పెద్ద విజయంలో భాగమయ్యాడు అని అంటే అది ఆర్థికంగా నిర్మాతకి ఎలాగో ఉపయోగపడుతుంది, కానీ ఒక దర్శకుడిగా నాకు చాలా ఆనందం కలుగుతుంది. అది నేను ముఖ్యంగా మంచి నటుడికి ఎప్పుడు కమర్షియల్ సక్సెస్ వచ్చినప్పుడు ఆనందం వేరండి. ఎందుకంటే కమర్షియల్గా చేసే కొంతమంది యాక్టర్స్కి కమర్షియల్ సక్సెస్ వస్తూ ఉంటుంది, బట్ మంచి నటులు, వైవిధ్యమైన భరితమైన పాత్రలు తీసుకోగలిగే వాళ్ళు, రిస్కులు తీసుకునే నటులకి కమర్షియల్ సక్సెస్ రావడం నా దృష్టిలో తెలుగు సినిమా బాగుండాలంటే చాలా ముఖ్యం. అందుకని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోంచి నేను చాలా వ్యక్తిగతంగా దర్శి పట్ల నేను చాలా గర్వపడుతున్నాను. అంత మంచి సినిమా ఆ టైంలో మీరు అన్నట్టు ఇందాక అలాంటి పాత్రలు తొందరగా రావు, వచ్చినప్పుడు మెప్పించలేకపోతారు కూడా, ఒక్కప్పుడు మెప్పించగలగడం, దాని ద్వారా కమర్షియల్ సక్సెస్ రావడం. ఇంకా ఆనందం కలిగించే విషయం ఏంటంటే అది ఆర్థికంగా అది చాలా ఈ సినిమాకి ఒక రోడ్ వేయడం అనేది జరుగుతుంది ఒక మంచి సినిమా వచ్చినప్పుడు. దానికంటే ముఖ్యంగా నిజంగా దర్శి ఎంత వైవిధ్యభరితమైన నటుడు, నిజంగా ఎంత కొత్తగా చేయగలడు. ఒక ఉదాత్తమైన గంభీరమైన పాత్ర కోర్టు లాంటి సినిమాలో, అందుకనే నేను న్యాయ ప్రియదర్శి నుంచి హాస్య ప్రియదర్శికి వస్తాడని అన్నది అందుకే. ఎందుకంటే న్యాయాన్ని ప్రేమించే, న్యాయం కోసం పోరాడే ఒక పాత్ర చేసి పూర్తిగా విభిన్నమైన పాత్ర, ఒక వల్నరబుల్, ఒక బంబ్లింగ్, అంటే ఏమంటారంటే తడబాటు పడుతూ ఏది సరిగ్గా నిర్ణయం తీసుకోలేక విపరీత నమ్మకంలో పడి కొట్టుమిట్టాడి, తన ప్రేమకి తన నమ్మకానికి మధ్యలో పడి కొట్టుమిట్టాడి, తప్పులు తడకలుగా తెలియకుండా తప్పులు చేసేస్తూ తన జీవితానికి అర్థం వెతుక్కోవడానికి ప్రయత్నించే ఒక గందరగోళపు మనందరం చాలా ఇష్టపడే గందరగోళపు మనిషి అతను. అలాంటి ఒక పాత్ర సాధారణంగా జరగదు. అష్టాచెమ్మా తీసేటప్పుడు నాకు బిగ్గెస్ట్ వరీ ఏంటంటే ఏంటి అమ్మాయి సిల్లీ ఉమెన్, పిచ్చా అమ్మాయికి అని అనుకుంటే సినిమా లేదు. ఆ అమ్మాయి వెర్రిని, ఆ అమ్మాయి పిచ్చిని మనం కూడా ప్రేమించగలగాలి, ఇష్టపడగలగాలి, దాంతో ఎంపతి ఉండాలి మనకి. అలాంటి ఎంపతిని దర్శి తన పర్ఫార్మెన్స్ ద్వారా క్రియేట్ చేశాడు. అందుకని నాకు ఎప్పుడు విభిన్నమైన పాత్రలు చేసేవాళ్ళు అంటే చాలా ఇష్టం. అంటే ఒక మూసలో వెళ్ళిపోకుండా ఒక సినిమాకి ఇంకో సినిమా పూర్తిగా పోలిక ఉండకూడదు. అలాంటి పోలిక లేకుండా ఎంత కొత్తగా ప్రతి పాత్రని తనలోకి ఆకలింపు చేసుకుని చేయగలడు అనే దానికి సారంగపాణి జాతకం చాలా పెద్ద ఎగ్జాంపుల్ అవుతుంది. ఇది కేవలం నేను దర్శి గురించి చెప్పట్లేదు, దర్శి షుడ్ బి రోల్ మోడల్ టు యంగ్ యాక్టర్స్ నా దృష్టిలో. ఎందుకంటే ఇప్పుడు భవిష్యత్తులో నటులు అయ్యే వాళ్ళకి నేను చెప్పే సలహా ఏంటంటే మీరు మీ కెరియర్ బిగినింగ్లోనే విభిన్నమైన పాత్రలు చేస్తేనే తర్వాత కూడా యాక్సెప్ట్ చేస్తారు. కొంతమంది కెరియర్లో 50% కమర్షియల్ సినిమాలు చేసి సడన్గా ఒక అనుభూతిపూర్వకమైన సినిమా చేస్తే చూడరు, ఆడియన్స్ అలవాటైపోయి ఉంటారు. ఏంటండి మీరు ఇలా చేశారు, మీరు చచ్చిపోవడం మాకు నచ్చలేదండి, మీకు హీరోయిన్ దొరకడం మాకు నచ్చలేదండి అంటుంటారు. పాపం అది వాళ్ళ తప్పు కూడా కాదు. కానీ ఈ ముందరి నుంచి విభిన్నమైన పాత్రలు చేయడం వలన దర్శకి ఈ సినిమా ఒక కలికి తురాయి అంటాం చూడండి మనం, ఫెదర్ ఇన్ హిస్ క్యాప్ అవ్వాలని అవుతుందని నేను నమ్ముతున్నాను. ఇంకొక మంచి మాట చెప్తాను. జాతకాల మీద వచ్చిన సినిమాలన్నీ కూడా అప్పుడు లేడీస్ టైలర్ కానీ తర్వాత ఆ ఒక్కటి అడుగు కానీ పెద్ద హిట్లు. కాబట్టి సారంగపాణి జాతకం కూడా చాలా పెద్ద హిట్ అన్నది ఒక రికార్డ్ వాల్యూ. 4 స్టార్స్ ఇస్తారా లేదా? 5 స్టార్స్. థ్యాంక్ యూ సార్. ఎందరగడ్డి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేజ్ మీద అందరూ పాజిటివిటీ ఉన్న వాళ్ళందరూ కూర్చొని ఉన్నారు, జీరో ఈగోస్ అందరికీ, అంతా చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. సార్ ప్రొడ్యూసర్ గారు తప్ప ఎవరూ జాతకాలు నమ్మేవాళ్ళు కాదు, మీరు నలుగురు కూడా, మీరందరూ టీమ్ అప్ అయ్యి ఈ సినిమాలో దిగగలిగారు. అంటే నమ్మకం అనేది వ్యక్తిగతం అండి. నేను ఇప్పుడు ఈ సినిమాలో ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నానంటే వ్యక్తిగత నమ్మకాలని మేము అస్సలు వేళాకోళం చేయం ఈ సినిమాలో. ఎవరి నమ్మకాలు వాళ్ళవి. నమ్మకం అనేది నా దృష్టిలో వెరీ ప్రైవేట్, అది రుద్దకూడదు జనాల మీదకి. కానీ ఎప్పుడైతే నమ్మకం మూఢనమ్మకంగా మారుతుందో అప్పుడు ఒక వ్యక్తి జీవితం ఎంత గందరగోళం అయిపోతుంది. తన జీవితం కాకుండా చుట్టుపక్కల వాళ్ళ జీవితం కూడా ఎంత గందరగోళం చేస్తాడు ఆ వ్యక్తి అనే ఒక చిన్న ఏమన్నా వార్నింగ్ ఈ సినిమా. అలా అని చెప్పి ఉపన్యాస ధోరణులు తర్వాత సూక్తి శుద్ధులు ఉండవు ఈ సినిమాలో. కేవలం పరిపూర్ణ హాస్యరసభరితంగా నడుస్తూ ఏమైనా మనం చెప్పదలుచుకుంది కూడా అది హాస్యభరితమైన డైలాగులోనే వెళ్ళిపోతుంది తప్ప ఎవరైనా తరచి చూడదలుచుకుంటే ఏదైనా కనబడుతుంది, లేదంటే అది మంచి ఒక క్యారెక్టర్ డ్రివెన్, స్టోరీ డ్రివెన్, ఒక రకరకాల విచిత్రమైన పాత్రలు కలిసిన ఒక కథలాగా చెప్పాలని ప్రయత్నించాం. కాబట్టి ఇందాక నాగేంద్ర గారు అన్నట్టు మన చేతుల్లో జరిగేది ఎలాగా జరిగిపోతుంది, మనం దాని గురించి వరి అవ్వడం వేస్ట్. కాబట్టి ఆయన అన్నట్టు ఆ జరిగేదేదో చాలా మంచి జరగాలని నమ్ముతూ ఉంటే అట్లీస్ట్
మనకు ఒక చిన్న ఎనర్జీ లాగా ఉంటుంది. కాబట్టి ఒక నమ్మకం అనేది వ్యక్తికి, మనకి వ్యక్తిగతంగా మనకి ఏదైనా బలం ఇచ్చినా, ఒక కొత్త ఏమంటారు ఉత్తేజం ఇస్తే ఆ నమ్మకం ఖచ్చితంగా ఎవరి వాస్తు నమ్ముతున్నారో జాతకాలు వాళ్ళ ఇష్టం, దట్స్ ప్రైవేట్. అది దాన్ని మేము ఎక్కడ వేళాకోళం చేయట్లేదు ఈ సినిమాలో. అయితే చేతల్లో ఉంటుందా చేతుల్లో ఉంటుందా అనే స్పర్ధ గురించి చెప్పిన హాస్యభరిత చిత్రం ఇది. సార్ ఇంద్రగంటి గారు, ఫస్ట్ అంటే హాస్యభరిత చిత్రాలు అంటే జంధ్యాల గారు బాగా గుర్తొస్తారు. జంధ్యాల గారి తర్వాత పెద్దవంశీ గారు, తర్వాత ఈవీవి గారు చేశారు. సో పెద్దవంశీ గారు లేడీస్ టైలరు, ఇప్పుడు చెప్పినట్టు ఆ ఒకటి అడక్కు ఈవీవి గారి సినిమా. ఈవీవి గారి సినిమా మీ ఈ కథ రాయడానికి, సారంగపాణి కథ రాయడానికి ఇన్స్పిరేషన్ ఏంటి సార్? అంటే మీరు ఏమైనా రియలిస్టిక్ అయినా చూసారా క్యారెక్టర్ని? రెండు కారణాలండి. దీనికి యాక్చువల్లీ ఒక ఆంగ్ల కథ మూలం ఉంది, అది నేను స్క్రీన్ మీద వేస్తాను. అది బేస్డ్ ఆన్ దట్ స్టోరీ. అది అయితే దానిలో ఉన్న ప్రధాన అంశాలు తీసుకుని పూర్తిగా నేను లైక్ అష్టాచమ్మలాగా అమితుమిలాగా కూడా అది ఒక కారణం. రెండో కారణం, నేను చాలా ఇంటర్వ్యూలో అంతమంది కూడా చెప్పాను, మనం 21వ శతాబ్దంలో కొత్త శతాబ్దంలోకి వచ్చిన తర్వాత కూడా విపరీతంగా మన సమాజంలో సైన్స్ పెరిగిపోయింది. అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ అదర్ పర్సన్ ఈజ్ అన్ ఇంజనీర్ ఆర్ అన్ ఐఐటీయా ఏమంటే మగవాడు పుడితే ఇంజనీర్, అమ్మాయి పుడితే డాక్టర్, మిగతా వాళ్ళందరూ పనికిరాని వాళ్ళు అనే పరిస్థితిలోంచి నేను పెరిగాను. నేను స్టూడెంట్ కింద పెరుగుతున్నప్పుడు నేను డిగ్రీ చేస్తున్నానయ్యా ఇంగ్లీష్ లిటరేచర్ ఎవరితో చెప్తే మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు ఎందుకంటే ఏం చేద్దామని నాలుగు తీసుకుంటావా డిగ్రీతో అని అడిగారు ఆయన. అఫ్కోర్స్ ఆయన ఇప్పుడే మా అబ్బాయి ఫ్రెండ్ అండి, ఇతను ఫిల్మ్ మేకర్ అని చెప్తుంటారు, అది వేరే విషయం. పాయింట్ ఏంటంటే సైన్స్ ఇంత బాగా పెరిగిన, విపరీతంగా సైంటిస్టులు, సైన్స్ బేస్డ్ కల్చర్ పెరిగిన మన దేశంలో ప్యారలల్గా ప్రవచనాలు, నమ్మకాలు, జాతకాలు అంటే జాతకం చూసి టైంని బట్టి సిజేరియన్ ఆపరేషన్లు చేయించుకుంటున్నారు. రాకెట్లకి, కంప్యూటర్లకి కొబ్బరికాయలు కొట్టి పూజలు చేసి మనం పంపిస్తున్నాం అంతరిక్షంలోకి కానీ. లేకపోతే ఈ కాంట్రడిక్షన్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఈ వైరుధ్యం ఒకటి ఉంది మన సంస్కృతిలో. ఏంటంటే ఒక పక్కన ఎంత సైంటిఫిక్గా మనం ఒక లోకో ట్రైన్ని లాంచ్ చేసినా కొబ్బరికాయ కొట్టి దండేస్తాం. సో ఈ వైరుధ్యాన్ని ఇంట్రెస్టింగ్గా ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఈ కథ ద్వారా అనేది రెండొక స్ఫూర్తి. ఎంత ఇంట్రెస్టింగ్గా సరదాగా వేళాకుళం చేయకుండా హాస్యరసభరితంగా ఎలా చెప్పచ్చు, ఒక చిన్న చిన్న చెణుకులు, చిన్న ఏమంటారు చిరు చెంపదెబ్బలతో ఎలా చెప్పచ్చు అనే ఉద్దేశంతో చేసిన సినిమా ఇది. సో ఈ రెండు ప్రధానంగా స్ఫూర్తి అని చెప్తాను. సార్ ఇంకొక క్వశ్చన్, అంటే మీరు 2008 అష్టాచమ్మ స్టార్ట్ చేసినప్పుడు అవసరాల శ్రీనివాస్ గారిని స్టార్ట్ చేశారు, ఆయనతో కూడా. సో ప్రతి సినిమా నాకు తెలిసి ప్రతి సినిమాలోనే అవసరాల శ్రీనివాస్ గారికి ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ అంటే ఆ క్యారెక్టర్ని ఆయన పెట్టే రాస్తున్నారా లేకపోతే కథకి తగ్గట్టుగా పాత్రకి ఆయన్ని తీసుకుంటున్నారు? శ్రీనివాస్ అవసరం అంటేనే అవసరాలు ఉంటాయి. అయితే నాకు శ్రీని అంటే వ్యక్తిగా కూడా చాలా ఇష్టం. ఇద్దరం వి షేర్ లాట్ ఆఫ్ మా ఇద్దరు టేస్ట్లు, అభిరుచులు, తర్వాత మాకు నచ్చే పుస్తకాలు, లేకపోతే సంగీతం, రకరకాల మాకు చాలా అభిరుచుల్లో అనుకోకుండా చాలా సారూప్యాలు ఉన్నాయి. అయితే ఏదైనా పాత్ర అనుకున్నప్పుడు నేను జనరల్గా యాక్టర్లు అనుకుని రాయను ఇప్పుడు, ఎందుకంటే అదొక ప్రాబ్లము. ఆ యాక్టర్ అవైలబుల్గా ఉండకపోవచ్చు, ఆ యాక్టర్కి నచ్చకపోవచ్చు ఆ పాత్ర. అందుకని రాసిన తర్వాత మాత్రం ఏదో విధంగా శ్రీని ఎక్కడి నుంచో అలా లోపల అంటే ఇది శ్రీనియే చేయాలి ఇది అని అనిపించగానే వెంటనే నేను ఫోన్ చేస్తాను అడగడము. చిన్న పాత్ర అయినా పాపం అప్పుడప్పుడు నేను బాధ కూడా పడుతూ ఉంటాను. చిన్న పాత్రలు కూడా తను వచ్చేసి లేదు సార్ భలేవారే అని చెప్పి వచ్చి చేసేస్తాడు. ఈ సినిమాలో ముఖ్యంగా నేను చాలా ఇష్టపడ్డ కష్టతరమైన పాత్ర అండ్ కొత్త రకమైన పాత్ర మళ్ళీ శ్రీనియే చేయడం జరిగింది. శ్రీని రచయిత కూడా అవడం వలన మంచి అంటే డైలాగ్ చెప్తున్నప్పుడు దానికి చిన్న తోకలు తగిలిస్తాడు తను. అది నాకు కూడా ఒకప్పుడు తెలియదు, ఆల్మోస్ట్ కెమెరా రోల్ అయినప్పుడు జరిగిపోతుంది అది. అలాంటి అందమైన తోక చొక్కలు శ్రీనివాస్ దగ్గర దొరుకుతుంటాయి. అండ్ నటుడి కింద డిసిప్లిన్ కానీ లేకపోతే ద జాయ్ ఆఫ్ బీయింగ్ ఆన్ ద సెట్ విత్ శ్రీనివాస్ అవసరాల అతనితో పనిచేసిన వాళ్ళందరూ నేనే కాదు చెప్తారు. సో అందుకని శ్రీని చెప్పినట్టు చాలా అవసరం ఉన్నప్పుడల్లా శ్రీని గుర్తొస్తుంటాడు. కాబట్టి శ్రీనివాస్ అవసరాల ఈజ్ ఎన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ మై క్రియేటివ్ వరల్డ్. శ్రీని గారు క్వశ్చన్ మీకండి. సో ఇంద్రగంటి గారు వెండితెరకు మిమ్మల్ని పరిచయం చేశారు, అప్పటి నుంచి ప్రతి సినిమాలో చేస్తున్నారు క్యారెక్టర్. ఆయన మీకు రెమ్యులేషన్ ఇస్తున్నారా లేదంటే మీరు గ్రాటిట్యూడ్గానే పనిచేస్తున్నారా? హార్డ్ కోర్గా అంటే మీ డైరెక్షన్ కూడా ఆఫ్ చేసి ఆయన సినిమాల్లో చేస్తుంటారు? లక్కీగా ఆయన ప్రొడ్యూసర్ డైరెక్టర్ కాదు కాబట్టి ఇప్పుడు దాకా సమస్య రాలేదండి. ఆయన ఎప్పుడైనా రైటర్ ప్రొడ్యూసర్ అయినప్పుడు మాత్రం ముందు డబ్బులు మాట్లాడిన తర్వాత పాత్ర మాట్లాడుకుందామని అడుగుతాను. ఓకే సార్, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. రూప గారు, ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు సినిమాలు అంటేనే లేడీస్ క్యారెక్టర్ చాలా పవర్ఫుల్గా ఉంటాయి, ఇండివిజువల్గా ఉంటాయి. మీ క్యారెక్టర్ ఇందులో ఎలా ఉండిపోతుందండి?
యా, నేను చాలాసార్లు ఇంద్రగంటి సార్తో కూడా అంటాను, నాకు పర్సనలీ ఆయన ఫిలిమ్స్ చాలా ఎంటర్టైనింగ్గా నచ్చుతాయి. ప్లస్ ఇంకా ఎక్కువగా నచ్చడానికి రీజన్ ఏంటంటే ఆయన సినిమాలో హీరోయిన్ పాత్రలు చాలా ఇంటెలిజెంట్ ఉంటారు. వాళ్ళకంటూ ఒక మనస్తత్వం ఉంటుంది. ఆత్మాభిమానం ఉన్న ఆడపిల్ల క్యారెక్టర్స్ ఎక్కువగా ఉంటుంటాయి. సో ఇట్స్ నాట్ లైక్ దే డోంట్ డూ సమ్ క్యూట్ స్టఫ్ అరౌండ్ టు ఇంప్రెస్ సమ్ వన్, బట్ యా, they are cute indeed, but still yeah, they are intelligent. And అలాంటి ఒక ఆత్మాభిమానం ఉన్న అమ్మాయి, అంటే చాలా కెరియర్ ఫోకస్డ్ ఉన్న ఒక ఆడపిల్ల మైథిలి నా క్యారెక్టర్ పేరు ఈ సినిమాలో. సో ఇట్స్ నాట్ ఓన్లీ లైక్ అ గ్లామర్ డాల్ కైండ్ ఆఫ్ రోల్, అంటే హీరోయిన్స్ అంటే అట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, బట్ ఇట్స్ మైథిలి ఈజ్ లైక్ సో మచ్ కెరియర్ ఓరియంటెడ్. తన ఫ్యామిలీ కోసం, తన నమ్మిన విలువల కోసం ఎంత దూరమైనా వెళ్ళే ఒక ఆడపిల్ల. సో ఇలాంటి ఒక బ్యూటిఫుల్లీ రిటర్న్ క్యారెక్టర్స్ రావడం అనేది చాలా అరుదు. సో అలాంటి ఒక పాత్రలో ఇంద్రగంటి సార్ నన్ను చూడడం అనేది నా అదృష్టం అని ఫీల్ అవుతాను. కానీ జాతకాలు నమ్మే హీరోని ఇంప్రెస్ చేయడం, ఆయనతో ప్రేమలో పడ్డం, అది ఎలా అనిపించింది? సారీ అండి, జాతకాలు నమ్మే హీరోని ఇంప్రెస్ చేయడం, ఆయనతో ప్రేమలో పడ్డం, అది ఎలా అనిపించింది? ఎట్లా అనిపించిందంటే, అది మీరు సినిమా చూస్తే ఎలా ఉంటుంది అనేది మీరే చూసి చెప్పాలి ఎలా ఉంది అనేది. సో ఏం చెప్పాలి, ఐ మీన్ లైక్ ఇట్స్ వెరీ ఎంటర్టైనింగ్ అండి. రేపు వెన్ సంబడి ఫ్రమ్ ఆపోజిట్ పోల్స్ కలిసినప్పుడల్లా బాగుంటుంది కదా. ఎప్పుడు రెండు కాంట్రాస్టింగ్ మనుషులు కలిసినప్పుడు చాలా ఎంటర్టైన్మెంట్ జనరేట్ అవుతుంది. లైఫ్ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడు కూడా సిమిలర్ పర్సన్స్ ఉంటే బోరింగ్గా ఉంటుంది లైఫ్. సో ఐ థింక్ దట్స్ వై మైథిలి సారంగాని అంత ఇష్టపడింది సినిమాలో కూడా. సో ఇద్దరు వైవిధ్యమైన మనుషులు, బట్ వాళ్ళిద్దరూ కలిసినప్పుడు మీకు చాలా ఎంటర్టైన్మెంట్ అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ కపుల్ టు వాచ్ ఆన్ ద స్క్రీన్. యా, ఓకే, విష్ ఆల్ ది బెస్ట్. అవసరాలు శ్రీనివాస్ గారు. సార్, ఇప్పటివరకు మీరు సాఫ్ట్ క్యారెక్టర్స్ చేశారు, కానీ ఇందులో రగ్గడ్ లుక్లా కనిపిస్తున్నారు, అది కూడా ఒక గురువులా కనిపిస్తున్నారు సారంగపాణికి, ఏంటండి? గురువు కాదండి, బేసికలీ జాతకాలు చెప్పేవాడు. అండ్ అంటే మన జీవితం గురించి కొంచెం చెప్పగలిగేవాడు ఎవరన్నా మనకి గురువులాగే కనిపిస్తాడు కాబట్టి బేసికలీ అంతేనండి. సో ఆ విధంగా కొంచెం ఆయన కంటే పవర్ఫుల్గా ఉంటుంది. ప్లస్ ఫస్ట్లో లుక్ అనుకున్నప్పుడు ఒకరోజు వేరే లుక్ టెస్ట్ కూడా చేశారు ఆయన. బట్ సమ్ రీజన్ నాకు కూడా, అంటే అతను చేసే పని అతను చాలా సీరియస్ పనే, అతని వృత్తి కూడా కాదు అది. అంటే బేసికలీ తన అస్తిత్వానికి, అంటే జాతకాల్లో ఇంత బలం ఉందని నమ్మే వ్యక్తి కాబట్టి చాలా సీరియస్గానే ఉండాలని నాకు అనిపించింది. మోహన్ కృష్ణ గారితో మాట్లాడితే ఆ తర్వాత ఫస్ట్ అనుకున్న లుక్ తీసేసి ఈ లుక్కే బాగుందని దీనికి ఫిక్స్ అయిపోయారండి. ఓకే, థ్యాంక్ యూ. జనరల్గా మనకి జాతకాల సినిమాలు అంటే మనకు ఒక స్టీరియోటిపికల్ ఇమేజ్ ఉంటుంది కదా, నామాలు పెట్టుకుని కూర్చుని తర్వాత వెనకాల అన్ని పటాలు ఉండి ఇట్లా మనకు ఒక జనరల్ ఇమేజ్ ఉంది. అలా కానీ నేను కొంతమంది జ్యోతిష్యులు కలిశానండి, ఒకళ్ళిద్దరిని. వాళ్ళు ఇండివిజువల్ స్ఫూర్తి నాకు దూరం నుంచి గమనించడం. వాళ్ళు చాలా అన్కన్వెన్షనల్గా ఉంటారు, అన్కన్వెన్షనల్గా మాట్లాడతారు, అన్కన్వెన్షనల్ పనులు చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళకు ఒక ఆరా ఉంటుంది. వాళ్ళ చుట్టూ చాలామంది చేరుతూ ఉంటారు, వాళ్ళు చేతులు చూపించుకుంటుంటారు, జాతకాలు చూపించుకుంటుంటారు. వాళ్ళకి ఏదో ఒక పవర్ ఉండే అట్రాక్షన్ ఉంటుంది. అలాంటి ఒక మిస్టీరియస్ మనిషి ఉండాలి ఈ సినిమాలో. కేవలం రెగ్యులర్గా జాతకాలు చెప్పేవాడు జ్యోతిష్యుడు అంటే అలా కాకుండా స్టీరియోటిపికల్గా క్లీషేడ్గా కాకుండా వేరేగా ఈ సినిమాలో శ్రీని కనబడతాడు. అందుకని నాకు ఎక్కువ తన పర్ఫార్మెన్స్ కానీ తన లుక్ కానీ చాలా నచ్చాయి ఈ సినిమా. అంటే సినిమాలో ఫైనల్గా జాతకాలు నమ్మాలని చూపిస్తారా, నమ్మొద్దని చూపిస్తారా సార్? అది కేవలంగా మీరు కథాంశాన్ని అడిగారు మీరు. సినిమా చూస్తేనే అయితే ఒకటి నేను ఇందాక చెప్పినట్టు తండ్రి చేతల్లో ఉంటుందరా చేతుల్లో ఉండదంటే కొడుకు కాదు చేతుల్లోనే ఉంటుంది, జాతకాలు కాదు మన రాతలు అని నమ్మే వీళ్ళిద్దరి మధ్యలో కాన్ఫ్లిక్ట్లో రెజల్యూషన్ ఏమిటి అనేది సినిమా చూస్తేనే మనకు తెలుస్తుంది. అయితే నేను ఇంకోటి క్లియర్గా ఇది వ్యక్తిగత నమ్మకాలను కానీ జాతకాలు నమ్మే వాళ్ళని కానీ వేళాకుళం చేయడం అవన్నీ మూఢనమ్మకాలు అది ఇండివిజువల్స్ హ్యావ్ టు సార్ట్ అవుట్ ఫర్ దెమ్సెల్వ్స్. బికాజ్ నమ్మకం అనేది చాలా కాంప్లెక్స్ ఇష్యూ. కొంతమందికి నేను వ్యక్తిగతంగా చూసిన వాళ్ళు భయంకరమైన అనారోగ్యానికి గురైన వాళ్ళు కేవలం ఒక నమ్మకంతో బయటపడిన వాళ్ళు నేను చూశాను. మందులు కూడా క్యూర్ చేయనప్పుడు ఒక దేవుడిని నమ్మో లేకపోతే ఒక దేవతను నమ్మో ఒక మంత్రాన్ని నమ్మో క్యూర్ అయిన వాళ్ళు నేను చూశాను. సో సైన్స్ అన్నిసార్లు ఒకప్పుడు సొల్యూషన్ ఇవ్వలేకపోవచ్చు మనిషి సమస్యలకి. కాబట్టి ఎటువంటి బ్లాంకెట్ స్టేట్మెంట్స్ చేసేసి ఇలా కాదు దీన్నే నమ్మండి దీన్ని నమ్మద్దు అన్నట్టు కాకుండా సమ్ థింగ్స్ ఐఎమ్ లీవింగ్ టు ద ఆడియన్స్.
అయితే నేను చెప్పదలసింది ఒకటే, నమ్మకం మూఢనమ్మకం అవ్వకూడదు, దట్స్ ఆల్. అది అయినప్పుడు ఏం జరుగుతుందని చెప్పడమే సారంగపాణి జాతకం ప్రధాన ఉద్దేశం. అంటే ఇప్పటివరకు హీరోయిన్స్ ఫాదర్గానే చూసిన శ్రీనివాస్ గారిని ఇందులో హీరో ఫాదర్గా చేశారు. ఆయన స్పాంటేనియస్ ఎలా ఉంటుంది ఇందులో ఏంటండి? శ్రీనివాస్ గారు చాలా మంచి యాక్టర్ అండి. ఆయన నాకు ఎప్పటి నుంచో తెలిసిన విషయం ఈ మధ్య తెలిసింది. నేను లైలా కాలేజీలో డిబేటింగ్ కాంపిటీషన్లో అమలాపురం ఎస్కేబిఆర్ కాలేజ్కి మేము రెగ్యులర్గా కాంపిటీషన్స్కి వెళ్తూ ఉండగా అక్కడ ఆయన మా సీనియర్ అని నాకు తర్వాత చాలా కాలంగా తెలిసిందనమాట. సో ఆయన చాలా బాగా చేశారు. అనుకోకుండా నేను ఒక సినిమా చూశాను, సుబ్రహ్మణ్యపురం అని. దానిలో ఆయన ఒక పాత్ర చూసి ఈయన ఎవరో చాలా చాలా బాగా చేస్తున్నారు, ఇంకేదైనా మనకు క్యారెక్టర్ వచ్చి అనుకున్న టైంలో నన్ను ఎంతో కాలంగా నేను గులాబీ పూలు పంపిస్తున్న వ్యక్తి ఆయనే అని నాకు అర్థమయ్యి తర్వాత ఆయన్ని కలిసి ఆయనకి వీలో ఒక పాత్ర, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలో పాత్ర ఇచ్చి ఇది నాకు చాలా స్ట్రాంగ్గా అనిపించింది. ఈ తర్వాత దర్శికి జనరల్గా మనకి తండ్రి పాత్రలు అంటే క్లీషేడ్గా ఉంటాయి కదా, అలాంటి కాకుండా వేరేగా ఉండాలి. మనిషికి కనబడడం వేరేగా ఉండాలి, మాట తీరు వేరేగా ఉండాలి, మాట్లాడే విధానం వేరేగా ఉండాలి, పాత్రకు ఒక అర్థం ఉండాలి, ఆ పాత్రకి తనకంటూ ఒక ప్రయాణం ఉండాలి బిగినింగ్ నుంచి ఎండ్ వరకు. అలాంటి అని కొత్తగా ఉండాలి, క్లీషేడ్గా ఉండకూడదు అనుకుని నేను శ్రీనివాస్ గారిని ఎంచుకోవడం జరిగింది. అండ్ ఆయన చాలా 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 బాగా చేశారు సినిమాలో. నేను ఇంతకంటే చెప్పకూడదు, సినిమా చూస్తే మీకు అర్థం. హలో సార్, కృష్ణప్రసాద్ గారు చెప్పండి సార్. ముందుగా కంగ్రాట్స్ సార్, ఆదిత్య 369 రిలీజ్ చేస్తున్నందుకు. బేసిక్గా మీరు జాతకాలను బాగా నమ్ముతారు, సో జాతకం మీద ఒక సినిమా తీస్తున్నారు. ఈ సినిమాకి ముందు పూర్తిగా నమ్మనండి. ఇందాక వాళ్ళు చెప్పినట్టుగా మూఢనమ్మకాలకి వెళ్ళండి, జాతకాలు ఎవరికి చూపించడం కూడా ఇంకో విషయం. ఎప్పుడో ఒకసారి ఒక అతన్ని ఒక ఆయన భగవంతు అంటే ఆయన గాబా అమ్మవారి ఉపాసకుడు, ఆయన చెప్పి దాదాపు 15 ఏళ్ళు అయింది. అది జాతకంతోనే చెప్పాడు. మనం ఒక 6-7 ఏళ్ళు మీరు ఏం చేసినా వర్కౌట్ కాదు, ఇంట్లో కూర్చోండి అన్నాడు. అసలు శుభమా అంటూ మనం వెళ్తాం, ఏదైనా సార్ గురుగారు రేపు సాయంకాలం ఏదైనా కొడతాను, నేను ఏం చేస్తే బాగుంటుందని, ఏం చేసినా బాగుంటుంది అయ్యప్ప అంటే నా క్వశ్చన్ అలా చెప్పినవాడు. బట్ ఇంతేనా పరిస్థితి అంటే కాదు, ఈ పరిస్థితి బాగుందన్నారు. అది నాకు ఒక ఆశ్చర్యం అంటారా, మీరు ఏమంటారో? టైం బాగుంటే అన్నీ బాగుంటాయి, ఇవన్నీ మనం టైం అని అంటాం. హిపోక్రటిక్గా చాలా హిపోక్రసీతో కొన్ని రకరకాలు మారుస్తాం. బట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ అంటే జాతకం కంటే గొప్పది పరమేశ్వరుడు పైన ఒక నమ్మకం. అది ఏ మతమైనా ఏ కులమైనా ఒక పవర్ మన నడిపిస్తుంది. నువ్వు ధర్మంగా ఉండి మనం సిన్సియర్గా ఉంటే టు యువర్ వర్క్ వాట్ ఎవర్, మనస్సు మనం హాయిగా పెట్టుకుని మంచిగా ఉంటే, ఆ మంచి ఆలోచిస్తే నీకు మంచి జరుగుతుంది. ధర్మో రక్షతి రక్షిత అంటారే, అది ఊరికే రాయాలి. అట్టా లేదులే, ఎన్ని పడ్డా మనం అల్టిమేట్ మనం విన్నింగ్ అవుతాం. ఎన్నో సినిమాలు చూస్తున్నాం, నానా కష్టాలు పడి లాస్ట్లో అంతే శుభం కార్డు పడుతుంటుంది. అట్లాగే అప్ అండ్ డౌన్స్ ప్రతి జీవితంలో ఉంటాయి. నేను అది ఈ సినిమా అంటే ఇప్పుడు మీరు సినిమా గురించి మాట్లాడుతుంటే వింటే నాకు వెంటనే అనిపించింది, నేను అదే అగైనెస్ట్గా ఉంటే ఇప్పుడు నాకు సెంటిమెంట్స్ ఎక్కువ, 100% చేసేవాడిని కాదండి. ఏదో నా మనసుకు నచ్చిన పని నేను చేయను, నాకు నచ్చినవే చేసుకుంటూ వస్తాను నేను మొదటి నుంచి. అలా ఇది కూడా అంతే. అబ్బా ఎక్కడ మనం ఎవరైనా కరెక్ట్, ఇది చాలా బాగుంది అనిపించి చేసింది. అంటే నా క్వశ్చన్ ఏంటంటే వీళ్ళ జాతకాలు ఏమైనా చూసారా ముందే అని? అది చూడలేదండి. చూడకపోయినా అంటే మీరు ఇందాక వారందరికీ మీ అందరికీ తెలిసిన నిజమే, ఇది డిసెంబర్ ప్లాన్ చేసింది అందరికీ తెలుసు, మీకు కూడా మీడియా మీద. అప్పటికి ఆల్మోస్ట్ మనం కంప్లీట్ చేసి ఆల్మోస్ట్ ఇంకొంచెం హర్రీగా వెళ్ళిపోయి గబగబా చేసేద్దామని, లేదంటే ఇంకో 15 రోజులు రిలీజ్ చేయాల్సిందని డేట్ వేసేసాను. ఇలాంటివైనా కూడా దాన్ని కూడా దాటి నేను వద్దులేండి ఇది కాదు అనుకున్నాం. ఈ కంప్లీట్గా ఇంకొకసారి మళ్ళీ మేము ఇంటర్నల్గా పబ్లిసిటీలో రాకపోయినా ఇంకొక అంటే జనవరిలో కాకుండా మీ అందరికీ తెలుసు, జనవరి అంటే మన కాంపిటీషన్స్, థియేటర్లు దొరకపోవటం, ఇప్పుడు అవన్నీ ఒక ట్రెండ్ నడుస్తున్న కాలం. అప్పట్లాగా కాదుగా, ఫిబ్రవరి అనుకుందామా, 3rd వీక్ వెళ్దామా, 4th వీక్ తర్జన జరిగినప్పుడు యునానిమస్గా అనుకున్నది నేను చెప్పేసా, సారీ అండి మనం కొంచెం ఆగి వెళ్దాం, ఇది హాయిగా ఈ సినిమా అందరూ చూడాలి, ఇంత మంచి సినిమాని అందరూ చూడాలి అని అనుకున్నా. ఏప్రిల్కి వచ్చాం. ఈ లోపల నిజంగానే ఇప్పుడు ఇంత అద్భుతం కోర్టు జరుగుతుంది, లేదు ఈ కోర్టు సూపర్ హిట్ అవుతుంది, దీని మీద నిజంగా నాకు అతను ఏది చేసినా నాని గారు చాలా చాలా ఇదిగా అంత నమ్మకం లేకుండా చేయడానికి ప్రొడక్షన్ వాల్యూస్ అందరికీ తెలుసు కదా, మీ అందరికీ
ఎంత బాగా నమ్మితేనే కానీ ఆయన తీయడానికి. అలాంటిది అది ఒక అద్భుతం చేసింది. ఓహో అవును నిజమే కదా, నేను టైంని నమ్మాను కదా, టైం బాగుంది అన్నమాట అని ఒక సంతృప్తిని పరిపూర్ణంగా ఇచ్చింది. అది ప్రియదర్శి గారు, దిస్ ఈజ్ యశ్వంత్ అండి, ఢిల్లీ కల్చర్ ఛానల్. సారీ, యశ్వంత్ డైలీ కల్చర్ ఛానల్. డైలీ కల్చర్ యా సార్, ఇప్పుడు ఒక యాక్టర్గా మీరు మొన్న కోర్ట్ అయితే చాలా సక్సెస్ వచ్చింది. సో ట్రెమెండస్ సక్సెస్ అది. చిరంజీవి గారు కలిసి మీ గురించి చెప్పారు, మీరు కామెడీ ఎక్స్పెక్ట్ చేశాను కానీ లేకపోవడం అనేది చాలా అడ్వాంటేజ్ కనిపిస్తుంది అన్నారు. సో కాంప్లిమెంట్ని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? కాంప్లిమెంట్ని ఎలా ఫీల్ అవుతున్నానంటే ఎంటర్టైన్మెంట్ ఉంటే ఇలా ఉంటుందని చూపించాలని అనిపించింది. యాక్చువల్లీ ఆ కాంప్లిమెంట్ అన్నయ్య ఇచ్చిన తర్వాత వెళ్ళిపోయేటప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నావయ్యా అని అడిగారు. సార్ ఇలా ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారి సినిమా చేస్తున్నాను సార్ అంటే ఆయన చాలా హ్యాపీగా ఓ అవునా అని ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వడం, తర్వాత వెరీ గుడ్ అయ్యా, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ, కృష్ణప్రసాద్ గారిని అడిగాను అన్నట్టు చెప్పు అన్నట్టు అని అన్నాడు. సో అది బాగా అనిపించింది. అండ్ వారు తెలియకుండానే అంటే నాలాంటి ఎంతోమంది నటులకి ఆయన ఎంతో ఇన్స్పిరేషన్ మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో ఐఎమ్ సో హ్యాపీ వారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇట్లాంటి వర్స్టైల్ క్యారెక్టర్ చేయడానికి కూడా ఒక విధంగా ఆయన ఇన్స్పిరేషన్. సో ఐఎమ్ గ్రేట్ఫుల్ ఆయన కలవడం. అలాగే ఈ సినిమా మళ్ళీ వారి దగ్గర తీసుకెళ్లాలని మీటింగ్. జనరల్గా లాట్ ఆఫ్ కామిక్ యాక్టర్స్ అనేవాళ్ళు కామెడీ నుంచి షార్ప్గా మనం వెంటనే డ్రామాలోకి వెళ్ళాలని ట్రై చేస్తారు. సో మీరు చాలా ఎక్స్పెరిమెంట్ ఫిల్మ్ చేస్తారు, మల్లేశ్వరం కావచ్చు, అట్లాగే బలగం కావచ్చు, అట్లా 35 కావచ్చు అట్లా. సో డ్రామా చేసిన తర్వాత మళ్ళీ కామిక్ రావాలంటే కొంచెం తడబాటు అవుతుంది, స్ట్రగుల్ ఉంటుంది. సో మీరు సీరియస్గా కోట్ చేసిన తర్వాత వెంటనే ఈ సారంగపాణికి రావడానికి రీజన్ ఏంటి? ఒకటి ఏంటంటే దెర్ ఇస్ నో స్పెసిఫిక్ స్ట్రాటజీ, నేను ఇలాంటి క్యారెక్టర్లు చేయాలి అని అట్లా కాకుండా నేను మంచి కథలు చెప్పాలని అనుకుంటాను. ఐ సీ మై సెల్ఫ్ యాజ్ అ క్రియేటర్, స్టోరీ టెల్లర్. అండ్ ప్రతి ఒక్కరూ ఇలాంటి కథలు మోర్ ఇంపార్టెంట్లీగా ఒక ఆడియన్స్గా నేను ఇలాంటి సినిమాలు చూడాలనుకుంటా. థియేటర్కి వెళ్ళి లేకపోతే ఇంట్లో నేను ఖాళీగా కూర్చున్నా కూడా మనం అందరం మంచి సినిమాలు చూడాలని అనుకుంటాం. సో అలాంటి కేటగిరీకి చెందిన మంచి సినిమాల్లో మంచి కథల్లో ఇదొకటి నేను నమ్ముతున్నాను. అండ్ ఇది కోర్టు తర్వాత వచ్చింది అంటే ఏమైందంటే ఒక సినారియోలో అంటే ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్లో ఒకవేళ ఇది కోర్టు కన్నా ముందు వచ్చి ఉంటే కోర్ట్ అనే సినిమా ఒక డిఫరెంట్ అప్రోచ్గా ఉండేది నాకు. బట్ లక్కీలీ ఆర్ అన్లక్కీలీ ఆర్ ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ సందర్భానికి తగ్గట్టు ఇది రైట్ టైం ఇది రావడానికి. ఎందుకు అంటే అందరూ డిగ్రీ నుంచి ఎల్కేజీ దాకా అందరు ఎగ్జామ్స్ అయిపోతాయి, అందరూ ఇంట్లో ఉంటారు, లేకపోతే వాళ్ళ సొంత ఊర్లకు వెళ్తారు, హాలిడేస్లో ఉంటారు. హాలిడేస్లో ఇలాంటి సినిమా రావడం, ఇలాంటి సినిమాలు చూడడం ఐ థింక్ అదొక ఫ్యామిలీ యాక్టివిటీగా అవుతుందని అందరూ అనుకోవడం, ఎస్పెషలీ కృష్ణప్రసాద్ గారు అనుకోవడం. సో అన్నీ కుదిరాయి బాస్ ఈ సిచ్యువేషన్కి. April 18th ఇవన్నీ కుదిరాయి. అండ్ డెఫినెట్లీ నాకొక్కడికే కాదు మా టీం అందరికీ కోర్ట్ సినిమా సక్సెస్ ఒక గొప్ప బూస్ట్ని ఇచ్చింది. ఏంటంటే నేను ఈ సినిమాలో ఉన్నందుకు కాదు, కానీ ఒక చిన్న బడ్జెట్ సినిమాలకి బాగుండి మంచి కంటెంట్ ఉంటే జనాలు థియేటర్కి వెళ్తారు. అండ్ ఇవాళ రిపీటెడ్ ఆడియన్స్ వెళ్తున్నారు. అండ్ నేను అదే అంటున్నా, వెన్ యాజ్ అ టీమ్ మేమందరం పెద్ద స్టార్స్ కాకపోవచ్చు, బట్ వీఆర్ గ్రూప్ ఆఫ్ కమిటెడ్ పీపుల్ హూ ఆర్ వాంటింగ్ టు టెల్ గ్రేట్ స్టోరీస్. అది అండ్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు లాంటి ఒక గొప్ప దర్శకుడు ద్వారా మేమందరం మీ ముందుకు వస్తాం ఆ రోజు. సో యూ విల్ ఆల్సో సీ అ గ్రేట్ స్టోరీ. ఇందాక సార్ అన్నట్టు దీంట్లో బోనస్ ఏంటంటే ఒక గొప్ప స్టోరీ ఉంది మీకు. ఎందుకంటే ఎట్లుండిందంటే ఈ సినిమా చూడడానికి అంటే కామెడీ సినిమా చూడాలంటే మీరు క్యాజువల్గా వచ్చి అంటే దాంట్లో నేను ఎందుకంటే ఓం భీమ్ పుష్ చేస్తున్నప్పుడు దీంట్లో లాజిక్ లేదు, ఓన్లీ మ్యాజిక్ అని చెప్పాను. దీంట్లో లాజిక్ ఉంది, మ్యాజిక్ కూడా ఉంది. సో ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ఇట్ అండ్ విల్ ఆల్ గివ్ యూ దట్ టికెట్ వాల్యూ. మీకు ఆ పైసలు పెట్టినందుకు హ్యాపీగా చూసి మీరు థియేటర్ నుంచి బయటకు వచ్చి హ్యాపీగా నవ్వుకుంటారు. దట్ ఈస్ అవర్ ప్రామిస్ యాజ్ అ టీమ్స్ ప్రామిస్. ఇంద్రగంటి గారు సార్, మీరు చాలా స్పెసిఫిక్ జానర్స్ ట్రై చేశారు, అట్లా కామెడీ కూడా చాలా స్పెసిఫిక్గా ఉంటుంది ఈ మూవీస్లో. సో దీంట్లో థీమ్ వచ్చేప్పటికి జాతకం అంటున్నారు. జాతకం అనేది చాలా తినలేరు, అంటే కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. సెన్సిటివ్ సబ్జెక్ట్ని కొంచెం అటు ఇటు బ్యాలెన్స్ అయినా సరే కొంచెం ప్రాబ్లమేటిక్ అవుతుంది. సో దాన్ని మీరు ఎలా చూపించారు సినిమాలో? నేను చెప్పినట్టేనండి, నమ్మకం అనే దాన్ని వేళాకలో చేయడం ఈ సినిమా ఉద్దేశం కాదు. నమ్మకం అనేది వ్యక్తిగతం, నేను ఇప్పటికీ నమ్ముతాను. అయితే
నేను చెప్పినట్టు నమ్మకం ఒకప్పుడు వ్యక్తిగత నమ్మకం అనేది వేరే వాళ్ళ జీవితాన్ని చిన్నాభిన్నం చేసే మూఢనమ్మకం కింద మారినప్పుడు అది ఎలాగ తప్పు. ఆ హక్కు మన ఎవరికీ లేదు. మన నమ్మకాన్ని వేరే వాళ్ళ జీవితాన్ని నాశనం చేసే మూఢనమ్మకంగా మార్చుకోకూడదు. అది మారినప్పుడు ఎన్ని గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి, ఎంతమంది జీవితాలు చిన్నభిన్నం అయిపోతాయి, అనవసరంగా ఎంత మనం గందరగోళానికి మనం గురవుతాము, ఎదురు వాళ్ళని గురి చేస్తాం అనేది హాస్యరసభరితంగా చెప్తేనే బాగుంటుంది. అట్ ది సేమ్ టైం ఎవరిని మనం పర్టికులర్ శాస్త్రాన్ని నమ్మే వాళ్ళని వ్యక్తులని వ్యాఖ్యానం చేయడం అలా ఉండదు. అయితే ఒక శాస్త్రాన్ని దొంగతనంగా ప్రాక్టీస్ చేస్తూ జనాలను ఎక్స్ప్లైట్ చేసే వాళ్ళ మీద విమర్శ అయితే ఉండొచ్చు. కానీ శాస్త్రాన్ని దాని యొక్క నిబద్ధతని ప్రశ్నించడం ఈ సినిమా ఉద్దేశం కాదు. మూఢనమ్మకాలని, గందరగోళ నమ్మకాలని, వాటిని సరదాగా కాసేపు ప్రేక్షకులతో పంచుకుని ఇదిగో ఇలా అయిపోతుంది. ఒక సెటైరికల్ క్యారికేచరిష్ సినిమా అంటాను దీన్ని. ఒక వ్యంగ్యాత్మక చిత్రం ఇది. ఆ వ్యంగ్యంలో కొంత సోషల్ అబ్జర్వేషన్ ఉంటుంది. సమాజంలో చుట్టుపక్కల మనం జరుగుతున్న పాత్రలు, నిజంగా మనం చూసే పాత్రలు కనబడుతూ ఉంటాయి. అది ఆ మీరన్నట్టు ఆ థిన్ లైన్ని జాగ్రత్తగా వీఆర్ వాకింగ్ ద థిన్ లైన్ కేర్ఫుల్లీ. అట్ ద సేమ్ టైం ఆరోగ్యకరమైన హాస్యం ఇవ్వాలి. చీప్ హ్యూమర్ కాకుండా మంచి హాస్యము, అన్ని ఏజ్ గ్రూప్స్ చూడగలిగే హాస్యం ఉండాలి. చిలిపితనం ఉన్నా కూడా అది అసభ్యతకి వెళ్ళకూడదు. మన జీవితంలో కూడా ఎంతో కొంత చిలిపి హాస్యం ఉంటుంది, అది చిలిపితనం పరిధిలోనే ఉండాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టి చేసే సినిమా కాబట్టి ఐ ట్రై టు బ్యాలెన్స్ యాజ్ మచ్ as possible without offending anyone. Yeah. Hi, this is Naresh from S-Cube. First of all, congratulations to the whole team. టీజర్ నిజంగా చెప్పాలంటే చాలా ఫుల్ ఎంటర్టైన్మెంట్. థియేటర్లో నాకు తెలిసి అంటే కుర్చీలో కూర్చోకుండా చాలా ఎంటర్టైన్ అవుతారు చాలామంది నుంచి అని. సో నా క్వశ్చన్ ప్రియదర్శి గారికి ఏంటంటే, ఆ పోస్టర్లో చూస్తుంటే అంటే చాలా పుస్తకాలు, గ్రంథాలు బాగా చదివినట్టున్నారు. ఎన్ని పుస్తకాలు చదివారు? సో ఏం నేర్చుకున్నారు? అంటే ఇది యాక్చువల్లీ ఆ పోస్టర్ అది కోర్ట్ సినిమా పోస్టర్ అండి. అక్కడ అన్నీ ఈ బెనిఫిట్ ఆఫ్ డౌట్, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అవన్నీ ఉంటే దీన్ని బేసికలీ మార్చి శివాని మా ఆర్టిస్ట్ ఆయన అంతా గ్రాఫిక్స్లో మార్చి ఏవో పామిస్ట్రీలు, కీ రొమాన్స్ ఏవో పెట్టాడు. బట్ ఈ సినిమాకి నాకంటే ఎక్కువ పుస్తకాలు చదివింది మోహన్ గారు. పుస్తకాలు చదవడమే కాదు, పుస్తకాలు అందరికీ మెన్షన్ చేస్తుంటారు. అంతే విధంగా చదివింది ఈ సినిమాలో వేణుస్వామి బయోపిక్ చేసిన సో బేసిక్లీ ఆ పాత్ర చేసిన అవసరాల శ్రీనివాస్ అన్నయ్యకి, అలాగే వాళ్ళు బాగా చదివారు. వాళ్ళు చదివింది అలా అలా సెట్లో అలా విసిరేస్తుంటారనమాట. మేము ఎత్తుకోవాలి రే నాలెడ్జ్ అని. సో అట్లా ఉండేది. పైగా డాక్టర్ రూపా గారు కూడా సో ప్రతిరోజు సెట్కి వెళ్ళిన తర్వాత ఇంతమంది మేధావుల మధ్యలో నేను నాలాంటి ఏదో ఎలా తిరుగుతున్నాడు అని చాలా ఫీల్ అయ్యేవాడిని. సో అలా సో జస్ట్ గ్రాఫిక్ చేంజ్ అంతే. దర్శి గారు, హాయ్ సార్, దిస్ ఇస్ రవి ఫ్రమ్ ఫ్రైడే పోస్టర్. సో మీరు యాక్చువల్గా అంటే బ్యాక్ టు బ్యాక్ 2 హిట్లు. మామూలుగా అయితే ఒక హీరోకి బిఫోర్ అండ్ ఆఫ్టర్ అని చెప్పడానికి చాలా టైం పడుతుంది. బట్ మీకు బిఫోర్ బలగం అండ్ ఆఫ్టర్ బలగం అంటున్నాం, బిఫోర్ కోర్ట్ అండ్ ఆఫ్టర్ కోర్ట్ అంటున్నాం. అండ్ సారంగపాణి జాతకం అంటే ఎంటర్టైన్మెంట్ లెవెల్లో బిఫోర్ సారంగపాణి జాతకం, ఆఫ్టర్ సారంగపాణి జాతకం అనేలా ఉంటుందా? సక్సెస్ మీట్లో కలుద్దాం ఆ రోజు. మీరు ఏమంటారు? ఐ వాంట్ టు హియర్ ఫ్రమ్ అది 20వ తారీఖు పెడదాం సక్సెస్ మీట్ అండ్ అని అనుకుంటున్నా. అంటే సార్ ముహూర్తాలు, జాతకాలు చూసి చెప్తారు మీకు అవన్నీ. సో అది చూసిన తర్వాత ఆ రోజు మనం సక్సెస్ మీట్లో కలవపోయినా బయట ఎక్కడ కలిసిన ఐ వాంట్ టు హియర్ ఫ్రమ్ యూ. బికాజ్ ఒకసారి మనకి ఏమవుతుందంటే ఈ రివ్యూ డెఫినెట్లీ అందరూ అబద్ధాలు చెప్పట్లేదు, నేను కూడా అన్ని రివ్యూస్ అవుతాను బేసికలీ నేను చేసిన సినిమాలకి ఎస్పెషల్లీ. సో ఏదన్నా ఏం మాట్లాడుతున్నారు అంటే చాలా ఇంపార్టెంట్. ఆర్ట్ని క్రిటిక్ చేయడం అనేది తెలుసు, అది పెద్ద స్టడీ, అది వేరే విషయం కాకపోయినా. బట్ ఏం రాస్తున్నారని మేము అందరం చదువుతాం కదా. మీరు ఫ్రైడే పోస్టర్లో వీడియో పెట్టినా లేకపోతే మీరు రాసినా కూడా నేను ఐ విల్ వాంట్ టు వెయిట్ అండ్ రీడ్. దర్శి గారు, హాయ్ అండి, దిస్ ఈజ్ రాణి. దర్శి గారు ఒక సినిమాలో కనిపిస్తున్నారంటే ఖచ్చితంగా ఏదో ఒక కొత్త కాన్సెప్ట్తో రాబోతున్నారు అని అందరం అనుకుంటాం. టికెట్లు తొందరగా ఓపెన్ చేస్తాం, మీరు బుక్ చేసుకోండి. అలాగే బలగం, మల్లేశం, కోర్ట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్, డిఫరెంట్ క్యారెక్టర్స్, ప్రతి ఒక్కరిని నవ్విస్తారు, ఏడిపించారు ఇప్పటి వరకు. అలాగే యాక్షన్ ఫిల్మ్స్లో చూడొచ్చా దర్శిని? మంగళవారం చూసారా?
అలాంటిది ఇంకో చేయాలని ఉంది. మంగళవారం పార్ట్ 2 ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్నా. వస్తే మళ్ళీ ఐ విల్ వాంట్ టు డూ యాక్షన్ ఫిల్మ్స్. చూసారు కదా మా సెట్ ఎలా ఉందో మీరు గమనించవచ్చు బేసికలీ. సో యా, మంగళవారం తర్వాత బుధవారం శుక్రవారం ఏదైనా వస్తే ఖచ్చితంగా నేను చేయడానికి రెడీ. దాంట్లో డైరెక్టర్ సార్ 20 years నుంచి ఇండస్ట్రీలో ఉంటూ కూడా 2 yearsకి ఒక సినిమా చాలా సెలెక్టెడ్గా చేస్తూ వస్తున్నారు. సో ఎనీ రీజన్ ఫర్ దట్? నేనే సాధారణంగా నేను రచన నేనే చేస్తానండి. లిటరల్గా తెల్లకాగితంతో ప్రారంభమవుతుంది నేను రాసేది. కాబట్టి నాకు రచయిత ఒక టీమ్ ఆఫ్ రైటర్స్ ఉండడము, వాళ్ళు రాయడము, అలాగా నాకు అవసరం అంటే అవకాశం రాలేదు, నాకు పెద్దగా జెల్లవలేదు. కాబట్టి ఎప్పుడు ఒక రచన మీరు మొదలెట్టినప్పుడు తెల్లకాగితం మీద దాని వైపే చూస్తూ ఒక నెల గడిచిపోతుంది ఏం రాయాలి అని. కాబట్టి 6 నెలల నుంచి దాదాపు 8 నెలల వరకు ఒక స్క్రిప్ట్ రాయడము, దాన్ని రివైజ్ చేయడము, ఈ ప్రాసెస్ ఉంటుంది. తర్వాత కాస్టింగ్, తర్వాత నిర్మాత దొరకడము, నా కథలకి నాకు నచ్చిన నన్ను నమ్మే నిర్మాత దొరకడము, నా అభిరుచిని గౌరవించే నిర్మాత దొరకడం, ఇది కొంత టైం పడుతుంది. తర్వాత నటులు. అందుకని జనరల్గా ఎప్పుడు నాకు 2016, 17, 18 నేను చాలా ఫాస్ట్గా చేశాను. 16 జెంటిల్మన్, 17 అమితమి, 18 సమ్మోహనం. నా జీవితాల్లోనే ఫాస్టెస్ట్ మూవ్మెంట్ అది. బట్ తర్వాత కోవిడ్ రావడం దానివల్ల కూడా. బట్ జనరల్లీ ఒక ఏడాది అయితే రైటర్ డైరెక్టర్కి మినిమం 1 year, అంటే మీరు సీరియస్ రైటర్ అయితే మీరే మొత్తం మొదటి అక్షరం నుంచి చివరి అక్షరం వరకు రాసి దాన్ని మళ్ళీ ఇందాక దర్శించాను రీడింగ్ సెషన్స్ చేసి రిహార్స్ చేసి షూట్ చేయాలి అంటే ఇట్ షుడ్ టేక్ 1.5 years. దట్స్ నా దృష్టిలో న్యాచురల్ టైము. నా దృష్టిలో వీలైనంత వరకు ఒక జయాపజయాల అతీతంగా నమ్మిందే చేయాలి. ఇంకోటి ఏంటంటే ఎవరు నిరాహార దీక్షలు లేకపోతే ధర్నాలు చేయలేరు. మీ నెక్స్ట్ సినిమా ఎప్పుడని చేయరు కదా. మనం తీసేదేదో కాస్త వాళ్ళ టైంని, వాళ్ళ డబ్బుని వాళ్ళ గౌరవం ఇచ్చేలాగా, విలువ ఇచ్చేలాగా మ్యాక్సిమం ప్రయత్నించడంలో అప్పుడప్పుడు విఫలం అవ్వచ్చు. బట్ అట్లీస్ట్ నా వైపు నుంచి ఆ ప్రయత్నం ఉండాలి. కాబట్టి ఆ టైం తీసుకోవడం జరుగుతుంది. మంచి యాక్టర్ దొరకడము, మిగతా కూడా అనుకూలించడానికి టైం పడుతుంది. కాబట్టి దట్స్ ద రీజన్. నాకు యాక్చువల్లీ ఇంకా ఫాస్ట్గా చేయాలని ఉంది. కాబట్టి హోప్ఫుల్లీ ఇంకా కొన్ని కథలు కొంచెం తొందరగా రాయడానికి ప్రయత్నిస్తాను ఇఫ్ పాసిబుల్. ఒక చిన్న జోక్ అండి. ఒకసారి నేను పక్కనే ఉన్నాను, ఈయన జాతకం చెప్పించుకుంటున్నారు. జాతకం చెప్పించుకుంటూ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు అంటే 72 అన్నారు. అప్పుడు చెప్పే ఆయన 1972 సార్ 1872 అని అడిగాడు ఆయన. సార్ 1872 అయితే ఇప్పటికి ఇంకో 2 సినిమాలు తీసుండేవాడు కదండి. పర్ఫెక్ట్ టీమ్ అండి, ఒక పర్ఫెక్ట్ సక్సెస్కి ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మోహన్ కృష్ణ గారు హాయ్ అండి. దిస్ ఇస్ శరత్ ఫ్రమ్ తెలుగు అండి. ఆల్రెడీ మనం ఇంటర్వ్యూలో చాలా మాట్లాడుకున్నాం ఇంతకుముందు. అండ్ మీ ఫిలిమ్స్ పర్టికులర్లీ చూసుకుంటే లైక్ అష్టాచమ్మ నుంచి ఇప్పటి వరకు కూడా ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ వాళ్ళందరికీ కూడా యూ ఫిలిమ్స్ ఆర్ లైక్ ఒక మంచి ఎండలోంచి బయట నుంచి లోపలికి రాగానే ఒక చల్ల గాలి తోలుతుంది కదా, అలాంటి ఫిలిమ్స్ అనమాట మీవి. థ్యాంక్ యూ. సో వై అంటే ఒక్కొక్కసారి అంటే ఆ మూవీ పర్సెప్షన్ అంటే ఆ టైం వల్లనో లేదా చూసే ఆడియన్స్ వల్లనో ఒక్కొక్కసారి ఎందుకంటే మోహన్ కృష్ణ గారి ఫిల్మ్స్ కొంచెం ఎక్కడానికి కొంచెం టైం పడుతుంది. జనరల్లీ ఇది ఉన్న సేయింగే. అది ఎందుకు అనుకుంటున్నారు లైక్ ఆ పర్సెప్షన్ వలన? బట్ చాలా ఫిల్మ్స్ అమోహనం కానీ, అమీతుమి కానీ, అష్టాచమ్మ ఇప్పటికి చూసుకున్నా ఇట్స్ లైక్ రిపీట్ వాల్యూ ఎక్కువ ఉన్న ఫిల్మ్స్ మీ ఫిల్మ్స్ అన్ని. లైక్ ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో మంచి క్లాసిక్ సినిమాలు ఎవరు తీస్తారు మంచి సినిమాలు అంటే ఇంద్రగంటి గారి పేరు ఉంటుంది డెఫినెట్. సో ఎందుకంటే వై దట్ వన్ పాయింట్? ప్రాబబ్లీ వన్ ఆఫ్ ద రీజన్స్ నాకు అంటే మీరు అన్నది నేను కూడా అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉంటానండి. ఎందుకంటే ఇందాక రామ్ జగదీష్ అండ్ సంగీతం గారి లాగా నేను కూడా ఆ ప్రశ్న అడుగుదామని చాలా ఆశపడేవాడిని. ఎంత అడగచ్చండి నెక్స్ట్ సినిమాకని. బేసిక్లీ ఏంటంటే వన్ ఆఫ్ ద రీజన్స్ కుడ్ బి దట్ నా రచన, ఇది నేను అహంకారంతో చెప్పట్లేదు, నన్ను నేను తరచు చూసుకున్నప్పుడు నాకు అనిపించింది నా రచన కొంచెం క్లీషేస్కి దూరంగా ఉంటుంది. అంటే జనరల్గా మీరు సినిమాల్లో చూసే కొన్ని పడికట్టు రాళ్ళు ఉంటాయి కదా, హీరో ఇంట్రడక్షన్ అంటే ఇలా ఉండాలి, హీరోయిన్ అంటే ఇలా ఉండాలి, విలన్ అంటే ఇలా ఉండాలి, ఇలా మాట్లాడాలి. వాటికి కొంచెం భిన్నంగా ఉన్నప్పుడు కొంచెం టైం పట్టచ్చు అది జనాల్లోకి వెళ్ళడానికి, లేకపోతే చొచ్చుకొని పోవడానికి, వాళ్ళకి అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పట్టచ్చు. కానీ నేను ఎప్పుడు 20 ఏళ్ళుగా నేను సినిమాలు తీసి ఇంకా తీయగలుగుతున్నానంటే నాకున్న ఒకే ఒక బలం నా ప్రేక్షకులు. ఎందుకంటే ఇప్పటివరకు వేరే రకమైన బలాలు నాకు లేవు. ఎందుకంటే నాకు ఫైనాన్షియల్ బ్యాకింగ్ కానీ, ఇండస్ట్రీలో నాకున్న బంధువులు నేను కింద పడిపోయినా లేపి నన్ను ప్రాప్ చేసి నిలబెట్టేవాళ్ళు నాకు ఎవరు లేరు. కాబట్టి ఐ హ్యావ్ టు ఓన్లీ ట్రస్ట్ మై ఆడియన్స్ అండ్ ట్రస్ట్ దేర్ ఎబిలిటీ టు సపోర్ట్ మీ.
సో రిపీటెడ్గా వాళ్ళు కొంచెం ఆలస్యంగానే నన్ను సపోర్ట్ చేస్తూ నా సినిమాలు చూసి బాగున్నాయని నేను గుర్తించుకుని ఒకళ్ళిద్దరు నాకు ఎప్పుడు నచ్చేది ఏంటంటే ఎప్పుడైనా ఏదైనా ఒక చెడ్డ సినిమా చూసినప్పుడు ఏంటి ఇక్కడ మనం ఇంకా అయిపోయిందేమో ఇంకా ఇలా ఇలాంటి సినిమాలు కూడా చూస్తున్నారని అనిపించినప్పుడు ర్యాండమ్గా ఎవరో రోడ్డు మీదో లేకపోతే షాపింగ్ మాల్లో కనబడి అంటే విచిత్రమైన ప్లేసెస్లో డెకాథలాన్ లాంటి ప్లేస్లో కనబడి మీ కనులలో తడిగా పాట చాలా ఇష్టం అండి అంటారు. లేదంటే డెకాథలాన్ అంటే స్పోర్ట్స్ గేర్ అమ్మే చోట అక్కడ మనకి ఊహించాం ఇలాంటి వాళ్ళండి. ఇంకోళ్ళు ఎవరో కనబడి మోహన్ కృష్ణ గారు మీరు మాలాంటి వాళ్ళు తరచుగా సోషల్ మీడియాలో ఉండరండి, మీకు కనబడము, మీకు పదే పదే చెప్పే కానీ మేము ఉన్నాము, మేము మీ సినిమాలు చూస్తాము, మీ సినిమాలు మేము చూస్తుంటాం, దయచేసి మీరు ఇలాంటి సినిమాలు చేయండి అని చెప్పేవాళ్ళు కనబడినప్పుడు అమ్మయ్య ఐఎమ్ స్టిల్ రెలవెంట్ అనిపిస్తుంది. సో అది నా దృష్టిలో ఇమ్మీడియట్గా ఎక్కేసిందా దిగేసిందా కంటే కూడా బికాజ్ ఇట్స్ నాట్ ఆర్ట్ ఈజ్ నాట్ సమ్ కైండ్ ఆఫ్ ఎ డ్రగ్. ఐ థింక్ ఆర్ట్ షుడ్ బి లైక్ యూ షుడ్ సేవర్ ఇట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. అండ్ ఒక్కొక్కప్పుడు ఆ నెమ్మదిగా సమ్మోహనం గురించి ఇప్పుడు కొంతమంది అలా రాశారండి అందుకు అర్థమైందండి. అష్టాచమ్మాల డైలాగు ఇందాక శ్రీని గురించి రూప అన్నట్టు ఆ డైలాగు 5 ఏళ్ల తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఐ విల్ బి ఈవెన్ మోర్ హ్యాపీ యాక్చువల్లీ. అందుకని బట్ అదొక ప్రిన్సిపల్గా చేసుకోకూడదండి. ప్రేక్షకులకి వీలైనంత సరళంగా ఇమ్మీడియట్గా అర్థమయ్యేలాగానే సినిమాలు తీయాలి. దట్స్ వాట్ ఐ బిలీవ్. ఒక్కొక్కప్పుడు ఆ ఆలోచన ధోరణి వలన వాడిన భాష వల్ల కానీ ఆ సెన్సిబిలిటీ వల్ల కానీ కొంచెం టైం పట్టచ్చు. బట్ యాజ్ లాంగ్ యాజ్ ద ఫిల్మ్ స్టేస్ విత్ ద ఆడియన్స్, యాజ్ లాంగ్ యాజ్ ద చెరిష్ ఇట్ యాజ్ వాల్యుబుల్, I'd love to continue like that. And శివలంక కృష్ణప్రసాద్ గారు ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ మీరు అంటే లైక్ జెంటిల్మెన్ తీశారు ఆల్రెడీ, మీ కాంబినేషన్ ఎప్పుడు రిపీట్ అవుతూనే ఉంటుంది. లైక్ ఏంటి ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు ఎప్పుడు రెడీ అంటే అప్పుడు మీరు ప్రొడ్యూస్ చేయడానికి ఎందుకు అంత వాంటెడ్లీ ఉంటారు? అంటే ఒక మా ట్రావెలింగ్లో ఒక అండర్స్టాండింగ్ కానీ అంటే ఫస్ట్ ఇప్పుడు జెంటిల్మెన్ చేసిన తర్వాత సమ్మోహనం మళ్ళీ నా మనసుకి నచ్చింది, చాలా బాగా నచ్చింది. 100% బాగుంటుంది. బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, చాలా సెన్సిటివ్గా చాలా కొన్ని సీన్స్ చాలా బాగున్నాయి. అలాగే ఇది ఒక కామెడీ టోటల్ ఒక క్రైము మీకు తెలుసు జెంటిల్మెన్ అనేది ఒక ఎమోషనల్ డ్రామా లాంటిది. ఇన్వైట్ తర్వాత ఇది సినిమా సమ్మోహనం బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. మూడవది ఒక ఎంటర్టైన్మెంట్. వాళ్ళందరికీ కావాల్సింది ఎవరైనా ఎంటర్టైన్మెంట్ ఉంటే చాలు అనుకున్నా. అండ్ లాజికల్గా ఉంటుంది. నేను జనరల్గా లాజికల్గానే ఆలోచిస్తాను, ఇది ఇట్లా ఎందుకు ఉంటుందని. అందుకనే కొన్ని సినిమాలు ఇప్పుడు సూపర్ హిట్ అయిన సినిమాలు ఉంటాయి మనం చూస్తుంటాం, రికార్డులు బద్దలు కొడతాయి, బ్లాక్ బస్టర్స్ అని. అవి నా బట్టి నేను చేయలేనేమో, ఎందుకంటే అది ఆ సినిమా లాజికల్గా ఆలోచిస్తాను నేను కూడా. ఆ లాజిక్కి మన మోహన్ కృష్ణ గారి దగ్గర దొరుకుతుందో ఎక్కడా ఇల్లాజికల్గా ఉండదు. ఇప్పుడు ఈ సినిమా అంతే, ఎంత ఎంటర్టైన్మెంట్ అయినా కూడా ఒక చక్కటి గ్రాఫ్తో మోస్ట్ సెన్సిబుల్. అది పూర్వకాలంలో మనకు అటువంటి సినిమాలు వచ్చేవి, అలాంటివన్నీ మనం చూసాం. అంటే ఇలా వెళ్తే ఇలా వెళ్ళాలి, ఇక్కడి నుంచి ఇక్కడికి ల్యాండ్ అవ్వాలి, ఇక్కడికి ఎండ్ అవ్వాలి అనేది అది మిస్ కాకుండా ఉండటానికి చాలా చూస్తారు. అది నాకు బాగా నచ్చింది. శ్రీదేవి మూవీస్ నుంచి ఇలాంటి మంచి మంచి సినిమాలు ఎప్పుడు చాలా మంచి సినిమా అవుతుందండి. థ్యాంక్ యూ. చెప్పాలి కృష్ణప్రసాద్ గారు జెంటిల్మన్ సమ్మోహన్ 2 సినిమాలు రిలీజ్ అయిన తర్వాత వరకు చూడలేదు, ఎడిట్లో కూడా చూడలేదు, ఫైనల్ కాపీ కూడా చూడలేదు. నేను సెంటిమెంట్ ఏంటంటే నేను రిలీజ్ అయిన ఆదివారం చూస్తాను మోహన్ అనేవారు. ఆయన ఈ సినిమా కూడా ఏదో బలవంతం పెట్టి చూడండి అంటే ఒకసారి చూశారు, అది కూడా ఫైనల్ కట్ చూశారు, నో మ్యూజిక్ నథింగ్. మళ్ళీ నేను థియేటర్లో చూస్తాను, ఇప్పటివరకు ఆయన సినిమా చూడలేదు యాక్చువల్లీ. సో ఆ నమ్మకం కూడా ఒక్కొక్కప్పుడు ఏంటంటే ఒక నమ్మకం, నువ్వు బాధిస్తావు. నేను ఆయన దగ్గర రావడానికి కూడా కారణం ఏంటంటే ఈ కథను ఫస్ట్ ఆఫ్ ఆల్ కథను నమ్ముతారు, 2 ఇంటర్ఫీర్ అవ్వరు. అది ఆయన పని. అంటే నీ పని నువ్వు చేసుకో, నీ మీద నా నమ్మకం ఉంది. చివరిలో నాకు చూపించు, నాకేమైనా అనిపిస్తే చెప్తాను, నువ్వు నీకు అది నచ్చితే సలహా పాటించు, లేదంటే నువ్వు నన్ను కన్విన్స్ చేస్తావు నమ్మకం నాకు ఉంటుంది. అలాంటి ఒక పారదర్శకమైన రిలేషన్షిప్ ఉన్నప్పుడు ప్రొడ్యూసర్ డైరెక్టర్ మధ్యలో మ్యూచువల్ రెస్పెక్ట్, ట్రస్ట్ ఉండాలి. ఒక దర్శకుడిని మనం ఎంచుకున్నప్పుడు ఆ దర్శకుడి పనితనం మీద నమ్మకం ఉన్నప్పుడే నిర్మాత ఎంచుకోవాలి. వాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకుని నేను రుద్దుతూ నేను చేయించుకున్నానండి, రాబట్టుకున్నానండి, పిండానండి, ఇవన్నీ ఓన్ వర్క్ అండి. దర్శకుడు దర్శకత్వం చేయడానికి ఉండాలి, నిర్మాత నిర్మించడంలో ఆయన ఫోకస్ చేస్తారు. ఆయన ఇప్పుడు తన పని ఇప్పుడు నిన్న కూడా నేను పబ్లిసిటీకి ఇది ప్రెస్ మీట్ తర్వాత నేను నా పనిలో నేను ఉంటాను, మీరు ఆయన పబ్లిసిటీ చేసుకోండి అని చెప్పారు ఆయన. సో అందుకని ఆ పారదర్శకత, ఆ సింప్లిసిటీ నాకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఆ నమ్మకం నా బాధ్యత పెంచుతుంది కూడా. ఇంత నన్ను నిర్మాత నమ్ముతున్నా అంటే నేను ఒళ్ళ దగ్గర పెట్టి సినిమా తీయాలి, ఆయనకు నష్టం కలగకూడదనే బాధ్యత నాకు పెరుగుతుంది. ఈ పారదర్శకత మా ఇద్దరికి ప్రాబ్లీ వర్కౌట్ అయిందని నా ఫీలింగ్. సార్ కృష్ణప్రసాద్ సార్, అంటే ఈ ఆన్సర్కే కొంచెం ఎక్స్టెన్షన్ క్వశ్చన్ అది. అంటే
రిలీజ్ అవుతున్నాయి. ఆ రిలీజ్లో కొంతమంది డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ కూడా రిటైర్ అయిపోయి అండ్ ఇప్పుడు సినిమాలు కూడా చేయలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మీరు ఓ పక్క రిలీజ్, ఓ పక్క రిలీజ్తోని బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఇంత రెలవెంట్గా అసలు ప్రొడ్యూసర్గా అంటే ఎలా సెలెక్ట్ చేసుకోగలుగుతున్నారు అంత మంచి సినిమాలు అని? అది ప్యాషన్ అంటారే, పిచ్చి, సినిమా పిచ్చి. అది మొదటి నుంచి ఆ బ్లడ్ పడింది, అక్కడి నుంచి అలా వెళ్తానండి. ఇష్టపడి చేసే పని. ఇది రిలీజ్ కూడా ఇది కాకతాళీయం. ఒక రకంగా చెప్పాలంటే కొన్ని 4-5 ఏళ్ళుగా ఈ రిలీజ్ కల్చర్ వచ్చిన తర్వాత నేను ట్రై చేస్తూనే ఉన్నాను. ప్రింట్ దానికి సోర్సు దొరకటం అయింది, దాని మీద 7-8 నెలలు కష్టపడుతూ అది ఇప్పుడు వచ్చింది. అండ్ ఈ హాలిడేస్ స్టార్ట్ అయినాయి. దిస్ ఈజ్ ద రైట్ టైం టు రిలీజ్ అంటాం. ఈ సినిమా కూడా మేము ఒక హాలిడేస్లో చేస్తే ఇది రీచబిలిటీ ఎక్కువ ఉంటుంది, చాలా బాగుంటుంది, అందరూ ఎంజాయ్ చేస్తారు. ఒక సమ్మర్లో ఒక అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ అందరూ ఫ్యామిలీస్తో సహా వచ్చి ఎంజాయ్ చేస్తారనిపించి ఈ రకంగా ఈ నెలలోనే, ఏప్రిల్లోనే నాకు అన్నీ ఇలా కుదిరినాయి. ఇది భగవత్. నమస్తే అండి, నా పేరు సమీరా. నా ప్రశ్న ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారికి. సార్, ఈ మూవీలో మీరు 2 పాటలు ఉన్నాయి. ఒకటి ఉండండి ఒక్క నిమిషం, నా ప్రశ్న కూడా మీరు అడగండి. సమ్మోహనం, సారంగో సారంగా అండ్ సెహరి 2 ఉన్నాయి కదా. సంచారి సరే, ఓకే, లెట్స్ కంటిన్యూ. సార్, వన్ మోర్ టేక్. ఈ మూవీలో 2 సాంగ్స్ ఉన్నాయి కదండి, సారంగో సారంగా అండ్ సంచారి. సో మీరు హీరో పర్స్పెక్టివ్ నుంచి ఎందుకు పాటలు ప్లాన్ చేస్తున్నారు, హీరోయిన్ పర్స్పెక్టివ్ నుంచి ఎందుకు ప్లాన్ చేయట్లేదు, అండ్ ఆ విధంగా ఫీమేల్ సింగర్ పొట్టెందుకు కొడుతున్నారు? ఈ ముఖ్యంగా యాక్చువల్లీ చాలా మంచి ప్రశ్న ఇది. బహుశా నా సినిమాల్లో హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలోంచి పాట లేని సినిమా ఇది ఒక్కటే. సాధారణంగా అది యాక్చువల్లీ ఉంటుంది. ఇది యాక్చువల్లీ కృష్ణప్రసాద్ గారు అడిగారు కూడా నన్ను, ఏమయ్యా ఒక ఫీమేల్ అతను సంచారిని వెళ్తుంటే ఒక హమ్మింగ్ అయిన అమ్మాయిది పెడదామయ్యా ఇలా. బట్ ఈ కథ గమనంలో అవసరం, ఎందుకంటే పూర్తిగా ఈ సినిమా ఏదైతే పేరు పెట్టామో మేము 65 రోజులు సినిమా షూటింగ్ చేసాము. 64 రోజులు దర్శి ఉన్నాడు షూట్లో. అంటే సారంగపాణి పాయింట్ ఆఫ్ వ్యూలోంచి మొత్తం కథ నడుస్తుంది, అతని దృష్టికోణంలోంచే కథ నడుస్తుంది, అతని జీవిత దృష్టిలోంచి కథ నడుస్తుంది. కాబట్టి అతని దుగ్ధ, అతని బాధ, అతని తప్పులు, అతని వేదనలు, అతని బోళతనం, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోంచి ఎక్కువ కథ నడుస్తుంది. కాబట్టి ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలోంచి ఎక్కువ కథ చెప్పే అవకాశం దీనిలో లేదు. కాబట్టి సమీర భరద్వాజ్కి పాట పాడే అవకాశం రాలేదు. కానీ దానికి కాంపెన్సేటరీగా నేను నీకు మంచి పాత్ర ఇచ్చాను కాబట్టి. ఓకే సార్. బట్ డెఫినెట్లీ యాక్చువల్లీ నీ పాటలు నాకు చాలా ఇష్టము, బట్ రీల్స్ ఇంకా ఎక్కువ ఇష్టం. మీరు ఇలా చెప్పాలని ప్రశ్న అడిగాను. థ్యాంక్ యూ మీడియా మిత్రులకి. కోర్టులో ఆల్రెడీ పాట పాడేశారు మీరు, కాబట్టి పెద్ద హిట్ పాట పైగా. సార్, ఇంద్రారెడ్డి గారు, జ్యోతిష్యం అనేది చాలా పవిత్రమైంది. సో ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ పెళ్ళి చేసుకునే ముందే పెటాకులు అవుతాయి, బ్రేకప్లు అవుతాయి, ఇట్లాంటివన్నీ చాలా గందరగోళాన్ని సృష్టిస్తున్నారు. అంటే శ్రీనివాస్ అవసరాల క్యారెక్టర్ చూసినప్పుడు కూడా అలాంటిది ఏదో చిన్న స్పార్క్ కనిపించింది. మీరేనా ఆయన క్యారెక్టర్కి రెఫరెన్స్ తీసుకున్నారా? లేదండి, శ్రీని నొక్కి వక్కాణిస్తున్నట్టు ఇది కేవలము కల్పిత పాత్ర. ఇది ఒక కాల్పనిక జగత్తులోంచి వచ్చింది. అయితే నేను ఇందాక అన్నట్టు ఎంతో కొంత ఒక శాస్త్రాన్ని వక్రీకరించే వాళ్ళు కూడా ఉంటారు ఒక్కొక్కప్పుడు. అంటే ప్రతి శాస్త్రాన్ని, సైన్స్ని కూడా వక్రీకరించే వాళ్ళు ఉంటారు. ఒకప్పుడు ఆంథ్రపాలజిస్టులే అమెరికాలో నల్ల జాతీయుల గురించి వక్రీకరించి చెప్పిన సందర్భాలు ఉన్నాయి. సైన్స్ని కూడా చెడ్డగా వాడేవాళ్ళు ఉంటారు. అలాగా వక్రీకరించే వాళ్ళ మీద ఖచ్చితంగా అయితే చెణుకులు ఉంటాయి ఈ సినిమాలో. ఖచ్చితంగా వాళ్ళ మీద కొంచెం అక్కడక్కడ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తాము. అయితే అది శాస్త్రాన్ని అవమానించే విధంగా ఉండదు. శాస్త్రాన్ని యాక్చువల్లీ తప్పుడు చేతుల్లో పడితే ఎలా ఉంటుందని. కానీ శ్రీని పాత్ర అలాంటిది కాదు. శ్రీని పాత్రకి ఒక విచిత్రమైన ఆరా ఉంటుంది. దానికి చాలా ఏమంటారంటే రెలవెన్స్ ఉంటుంది ఆ పాత్రకి. ఆ పాత్ర చాలా ప్రధాన పాత్ర. ఏ విధంగా ఆ పాత్ర చుట్టూ సారంగపాణి తిరుగుతాడు, అతని జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాడు అనేది మనం సినిమా చూస్తే తెలుస్తుంది. కానీ ఎటువంటి అంటే చీప్ షాట్స్ అంటాను చూడండి, వీ డోంట్ టేక్ పాట్ షాట్స్ అట్ ఎగ్జిస్టింగ్ ఎనీబడి, అలాంటివి ఉండవు. 1-2 చోట్ల మాత్రం ఇలాంటి ట్రెండ్ ఉన్నప్పుడు అది తప్పు, ఒక శాస్త్రాన్ని ఇలా వాడడం కూడా తప్పనే దానికి సంబంధించిన జోక్స్ అయితే ఉంటాయి. అది లేకుండా మజానే లేదు. మనోభావాలు మాత్రం దెబ్బతింటాయి అంటారు. లేదండి, మనోభావాలు అంటే
మనస్సు స్వచ్ఛంగా ఉన్న వాళ్ళ భావాలు ఎవ్వరు దెబ్బతిన్నాం ఈ సినిమాలో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ ద క్వశ్చన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. చెప్పాలి అంకుల్, ఏం లేదు అంటే ఆరిజినల్ పర్లేదు చెప్పేసండి. లేదు అంటే ఫస్ట్ కాదండి, యాక్చువల్లీ ఫస్ట్ కథ అనుకున్నప్పుడు నిజంగా మీరు నాకు అంటే ఇదివరకు మనం దీన్ని వెరీ నేషన్ స్టేజ్లో డిస్కస్ చేసినప్పుడు ఇవేం లేవు బేసికలీ. అంటే తర్వాత కథ డెవలప్ అయిన తర్వాత ఇవన్నీ కొంచెం సోషల్గా ఇప్పుడు రిలవెంట్ అవ్వడం వల్ల కొద్దిగా ఏమైనా కనెక్షన్ ఉండొచ్చు, కానీ బేసికలీ దానికి దీనికి ఏం సంబంధం లేదన్న. నేను ఎప్పుడో రాసిన కొన్ని డైలాగులు అనుకోకుండా అవి దీనిలో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు సరదాగా చెప్పేస్తాను, దీనిలో నేను ఎప్పుడో రాసిన దానిలో రపరపరప రాశాను అని ఒక అమ్మ ఒకడ ఉంటుంది, తర్వాత ఎప్పుడో రిలీజ్ అయింది పుష్ప 2. కానీ అలాంటి కొన్ని కాకతాళీయాలు కూడా ఉంటాయి, జరగచ్చు. మేము రాసిన కొన్ని ఎప్పుడో రాసినవి ఇప్పుడు అనుకోకుండా జరిగినవి జనాలు కనెక్ట్ చేసుకోవచ్చు. దట్ ఈజ్ యాక్చువల్లీ ఏ గుడ్ థింగ్. బట్ ఉద్దేశపూర్వకంగా ఎవరిని హర్ట్ చేయడం నాకు అలా వ్యక్తిగత నాకు అది ఇష్టం లేదు, వ్యక్తుల్ని హర్ట్ చేయడం అనేది. బట్ ఒక వ్యక్తి కనుక ఎవరైనా ఒక శాస్త్రాన్ని వక్రీకరించి తప్పుదో పట్టించే విషయాలు ఉంటే మాత్రం ఒక కళాకారుడిగా అది మన బాధ్యత, ఆడియన్స్ని అలర్ట్ చేయాలి ఆ విషయం. అది మీరు హత్య లోపల ఇంకో జోక్ వచ్చేస్తుంది.